ఇవాళ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ శిక్షణా సదస్సులో రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి, రాజకీయ పరిణామాల గురించి చర్చించుకోవడానికి విచ్చేసిన మీ అందరికీ నమస్కారం. నన్ను లంచ్ తర్వాత మాట్లాడమన్నారు. కొంచెం కడుపు నిండిన తర్వాత కమ్మగా కునుకొస్తుంటుంది. ఇప్పుడు మిమ్మల్ని నిద్రలేపే పని నా మీద పెట్టింది. ఇవాళ తెలంగాణలో ఉన్న పరిస్థితి కూడా ఏంటంటే, తెలంగాణ వాదులు, ఉద్యమకారులు నిద్రపోతున్నారని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు, చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు. నిన్నటిదాకా కుక్కిన పేనుల్లాగా ఉన్నవాళ్ళు, 10 ఏళ్ల పాటు కుక్కిన పేనుల్లాగా ఉన్నవాళ్ళు, ఎక్కడో మలుసుక పన్నోళ్ళు, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ధైర్యం చాలని వాళ్ళు, పెట్టే బేడ సర్దుకొని విజయవాడ కరకట్టకు పోయిన వాళ్ళు ఇవాళ తెలంగాణ గడ్డ మీద నిలబడి తొడలు కొడుతున్నారు, సవాల్ చేస్తున్నారు. బరాబర్ గోదావరి నీళ్లు తీసుకపోతామని ఛాలెంజ్ చేస్తున్నారు. మీ అయ్య జాగీరా అని మనల్నే అడుగుతున్నారు. తెలంగాణ మీ అబ్బ జాగీరా అని మనల్నే అడుగుతున్నారు. ఎవరి ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడినమో, తెలంగాణ దీపాన్ని మలిపేసి ఆంధ్ర జ్యోతులు వెలుగుతున్నాయి కదా మనం పోరాడినాం. వాళ్ళే వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే మీ అబ్బ జాగీరా అంటున్నారు. ఆ స్థితికి వాళ్ళ తెలంగాణ చేరుకున్నప్పుడు మనం నిద్రపోతామా? ఇది నిద్రపోయే సమయమా? నిద్రపోయే సమయం కాదని చెప్పడానికే ఈ శిక్షణా శిబిరాలు. నాకు సింగరేణికి రావడం అంటే ఎప్పుడు కూడా ఒక గొప్ప ప్రేరణ. ఈ సింగరేణి ప్రాంతంతో నాకు గొప్ప అనుబంధం. అనేక సార్లు నేను ఈ ప్రాంతానికి వచ్చిన, ఇక్కడి బొగ్గులో రాజుకున్న నిప్పును చూసి నేను గొప్ప ప్రేరణను పొందిన, గొప్ప ఇన్స్పైర్ అయినాను. నేను ఈ ప్రాంతపు పోరాట చరిత్రను గుర్తు చేసుకున్నా. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు నిర్వహించిన పాత్ర ఎక్కడ ఒక్క బొగ్గు పెళ్ళ కూడా తీయకుండా మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పరిస్థితి. చివరికి ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బెల్లు కొడితే నీళ్లు తెచ్చిచ్చే ప్యూను కూడా నేను సమ్మెలో ఉన్నా నీకు నీళ్లు తెచ్చి అని చెప్పింది. అటువంటి ఓ అద్భుతమైన పోరాటం, సకల జనుల సమ్మెకు ఇంధనంలాగా నిలిచింది సింగరేణి గడ్డ. ఇక్కడి నుంచి ఒక బొగ్గు పెళ్ళ కదలతలేదన్న వార్త ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నోట విన్నాను నేను. మీరు ఇక్కడ చేస్తే ఎట్లా అని అడిగింది మేము పోయినప్పుడు. బొగ్గు ప్రొడక్షన్ ఆగిపోయింది, ఎక్కడికక్కడ స్తంభించిపోయింది అంటే అక్కడ ఉన్న ప్రధానమంత్రి కుర్చీ కింద ప్రకంపనలు రేగిన ప్రచండ శక్తి సింగరేణి ప్రాంతానికి ఉంది. అందుకే ఈ సింగరేణి గడ్డకు రావాలన్నా, ఇక్కడ వీళ్ళతో మాట్లాడాలన్నా, మిమ్మల్ని అందరినీ చూస్తేనే, ఎందుకంటే మీరంతా శ్రమజీవులు, శ్రామిక శక్తి. సింగరేణికి వస్తే కనబడేది వ్యాపార శక్తి కాదు, సింగరేణికి వస్తే కనబడేది దోపిడీ శక్తులు కాదు, సింగరేణికి వస్తే కనబడేది శ్రమశక్తి. ఆ గర్మి గులాయి లోతులలో పోయి వంగు తట్టతోని బొగ్గు మోసి టబ్బును నింపి బోలెడంత సంపదను సృష్టిస్తున్నటువంటి ఒక స్వేదమూర్తులు తమ చెమటనే ఇంధనంగా చేసి ఈ ప్రపంచాన్ని, ఈ దేశాన్ని నడిపిస్తున్న నల్ల సూర్యులున్న నేలగా ఈ సింగరేణికి నేను ఇక్కడికి రాగానే ఈ మట్టికి దండం పెట్టుకుంటాను. ఎప్పుడైనా నిజంగా మనకేమైనా అధైర్యం కలిగితే ఈ సింగరేణి మట్టిని తీసుకొని పిడికిట్ల పట్టుకొని ఇట్లా నుదుటి కానించుకొని ఈ సింగరేణి చరిత్రను యాద్ చేసుకుంటే చాలు చెప్పరాని ధైర్యం వస్తుంది. అసలు తెలంగాణ వైభవం గురించి ఎవరు మాట్లాడినా, ఎవరు కవిత రాసినా, పాట రాసినా మొట్టమొదట సింగరేణి ప్రస్తావన ఉండాల్సిందే. నేను పాట రాసుకున్నా,
తరులత సహిత సాంద్రవనములు మీ గళమున మరకతమని సరములు. తరులత ఈ ఆదిలాబాద్ జిల్లా అంతా చెట్లు, పచ్చని చెట్లు. ఆ చెట్లు ఆ తల్లి తెలంగాణ తల్లి మెడలో వేసుకున్న మరకతమణులు. మరకతమణి మణి పచ్చగా ఉంటుంది. తరులత సహిత సాంద్ర వనములు నీ గళమున మరకతమని సరములు. తను వెళ్ళ ఖనిజ నిధుల కాంతులు, తను వెళ్ళ ఖనిజ నిధుల కాంతులు, విద్యుల్లత వికసించే దీప్తులు. జయ జయోస్తు తెలంగాణ జననీ, జయము సకల సంపత్ సంధాయిని అని నేను పాట రాసిన. తను వెళ్ళ ఖనిజ నిధుల కాంతులు. ఆ ఖనిజ నిధులు ఉన్నటువంటి గడ్డ. అప్పుడెప్పుడో రాళ్ళ వెంకటరామారావు సార్ రాసినాడు. ఆయన 40లో రాసినాడు, 1948లో రాసినాడు. భూగర్భమున గనులు పొంగి పారే నదులు, శృంగార వనతపుల సింగారముల పంట, నా తల్లి తెలంగాణరా, నా తల్లి తెలంగాణరా, వెలలేని నందనోద్యానమురా, నా తల్లి తెలంగాణరా, వెలలేని నందనోద్యానమురా అని రావళ్ళ వెంకటరామారావు 1000 నోళ్లతో కొనియాడింది ఈ సింగరేణి గడ్డనే. పసుపు పచ్చ ఆకుపచ్చ నా పరాయి సూపు చూడు, ముదిమాణిక్యం అమృతపాణి ముద్దు ముద్దు ముఖము చూడు, ముద్దు ముద్దు ముఖము చూడు. దేవుళ్ళకు మారు రూపము నల్ల సరపు బండజూడు, నల్ల సరపు బండజూడు. కొంగు బంగారమమ్ము సింగరేణి మందామరమ్ము, కొంగు బంగారమమ్ము సింగరేణి మందామరమ్ము. ఎండి బంగారం దండిగా ఉన్నా, ఎండి బంగారం దండిగా ఉన్నా, బోడి మెడతో గొల్లు నేర్చినది అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా. అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము. ఎట్టెలా మట్టి సిప్పవు, ఎట్టెలా మట్టి సిప్పవు, గాయిదోలా గాండ్రగొడ్డలివి అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా అని గద్దర్ పాడిన సింగరేణి కీర్తినే ఆ తెలంగాణ తల్లి ప్రశంసలో సింగరేణి కీర్తిని కూడా పొందుపరిచింది. గర్భాన సింగరేణి గళమున మధురవేణి, ఆ తరుల పూలతోని కురులల్లుకున్న రాణి, ముక్కోటి వందనాలు మురిపాల చందనాలు, తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమా, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమ, తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమా, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమా. ఇదే పాటలు పాడుకుంటూ తెలంగాణ నలుచెరగులు తిరిగిన, ఎక్కడికి పోయినా సింగరేణి కీర్తినే పాడిన. ఈ సింగరేణి తెలంగాణ తల్లి మెడలో ఒక వజ్రాభరణం లాంటిది, కంఠాభరణం లాంటిది అని చెప్పుకుంటూ తిరిగినాం. తెలంగాణ వచ్చిన తర్వాత సుద్దాల అశోక్ కూడా రాసినాడు, తల్లిను నవ్వితే మాగాణి, తెలంగాణ తల్లి నవ్వితే మాగాణి పంట. ఆ వాక్యాన్ని నిజం చేశాడు కేసీఆర్. తెలంగాణ తల్లి నవ్వితే మాగాణి పంట అన్నదాన్ని అక్షరాల నిజం చేసి చూపించిన వాడు కేసీఆర్. ఇవాడు మాత్రం తెలంగాణ తల్లికి నవ్వు లేకుండా కడుపులో మంట రాజేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తల్లి నువ్వు నవ్వితే అనే పరిస్థితి లేదు ఇప్పుడు. తెలంగాణ తల్లి కడుపులో మంట రాజేస్తున్నాడు. తల్లి నువ్వు నవ్వితే మాగాణి,
ఎద తలుపు తీశావంటే సింగరేణి. తెలంగాణ తల్లి గుండె తలుపు తెరిచి చూస్తే లోపల సింగరేణి. తనువునే తవ్విపోసిన కవి ఎంత గొప్పగా ఊహించినాడంటే అశోకు, ఆ గరిమి గులాయి లోతులలో పనిచేస్తున్న కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఏమంటున్నాడంటే ఆయన, తనువునే తవ్విపోసిన మనసునే గొయ్యి చేసిన పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టల పడుతున్న తిప్పలు, పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టల పడుతున్న తిప్పలు. ఆ బిడ్డలు క్షేమంగా ఉండాలని ఏం చేస్తుందట అంటే భూమి తల్లి, ఏ రోజుకా రోజు తీరి నూరేళ్ళ ఆయుష్ కోరి కడుపుల తిరిగేటి కొడుకులకైను తిరుగుతున్నానేమో సూర్యుని గుడి చుట్టూ నేలమ్మా, ఆహా నేలమ్మా, నేలమ్మా నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ నేలమ్మ నేలమ్మ. తల్లిను నవ్వితే మాగాణి ఎద తలుపు తీశావంటే సింగరేణి. ఈ గుండె తలుపు తెరిచి చూస్తే సింగరేణి. ఇంకా వందల సంవత్సరాలు తవ్వినా తరగనంత ఖనిజ సంపదను గర్భాన దాచుకున్నటువంటి తల్లి ఈ నేల తల్లి, తెలంగాణ తల్లి. ఇదే గడ్డ మీదకి నేను వచ్చినప్పుడు ఒక ఆర్ద్ర గీతం విన్నా, ఒక దుఃఖ గీతం. ఎక్కడి నుంచో ఒక ఒక బాధితుడు ఒక ఆక్రందనగా పాడుతుంటే ఎట్లా ఉంటుందో, ఒక జీరతో పాడుతుంటే ఎట్లా ఉంటుందో అటువంటి వేదనాభరితమైన 2000 సంవత్సరంలో ఇంకా గోదావరి సాహితీ వేదిక అని ఒక సంస్థ పెట్టిన సభకు వస్తే ఆ రోజు ఒక పాట విన్నా. తలాపున పారుతాంది గోదారి మనసేను మనసెలుక ఎడారి, రైతన్నా నీ బతుకు అమాసా ఏంటి పీసి చూస్తాంది తమాషా, నీ చుట్టూ సిరులు ఉన్నా నీకేది దక్కదన్నా, అవకాశమెంత ఉన్నా అభివృద్ధి నిండుసున్నా, చేతికి మూతికి నడుమ గీత తీసిరన్నా, కోట పడితివన్నా అరిగోసబడితివన్నా, తలాపున పారుతాంది గోదావరి మనసేను మనసెలుక ఎడారి. సదాశివుడు రాసిన పాట. దీన్ని అబద్ధం చేయాలి, ఈ పీడన నుంచి బయటపడాలి. తలాపున గోదావరి పారుతున్నా నీళ్ళ కోసం తండ్లాడే తెలంగాణ దుఃఖం తీరాలనేదే గడిచిన పోరాటం అంతా. ఇప్పటిదాకా మీరు ఆ వీడియో చూసి ఎప్పుడో 69లో ఈ భూమిలో నిక్షిప్తమైపోయిన అమరవీరుల శ్వాసను 2001లో తన పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కల్పిస్తూ, తెలంగాణ ప్రజలకు విశ్వాసం పోయింది. తెలంగాణ అంటే ఎవడు నమ్మకుండా అయిండు. కారణం ఈ దరిద్రపు గొట్టు కాంగ్రెస్ నాయకులు కాదా? మాకు గాడితే తెలంగాణ అని ఒక దుకాణం పెట్టి తెలంగాణ తెగనంబడి ఆస్తులు సంపాదించుకొని చివరికి తెలంగాణ బిడ్డల బ్రతుకుల్ని కాట్లో నెట్టి వేసినటువంటి కాంగ్రెస్ నాయకుల వల్లనే తెలంగాణలో ఎవడు నమ్మకుండా అయిపోయింది. తెలంగాణ రాజకీయ నాయకుడు ఎవడన్నా బయలుదేరితే నమ్మని పరిస్థితి. ఎట్లా నమ్మకం కలిగించాలి? అప్పటి వరకు పదవుల కోసం తెలంగాణ, పదవి కావాలంటే తెలంగాణ దుకాణం పెట్టాలి, ఓ పదవి కొట్టాలి. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం పదవులు. అప్పటిదాకా పదవుల కోసం తెలంగాణ అయితే తెలంగాణ కోసం పదవులు. అవసరమైతే పదవులు తీసి అవతల వారేస్తామని మొట్టమొదట ఆయన మొదలు ప్రాణత్యాగాలతో 69 ఉద్యమం ముగిసే పదవీ త్యాగాలతో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఈ చరిత్ర ఏం తెలుసు రేవంత్ రెడ్డికి? ఇవాళ రేవంత్ రెడ్డికి కేసీఆర్ అనే అర్హత ఉందా? మాట్లాడే అర్హత ఉందా? ఆయన గురించి
ఎట్టుబడితే వాళ్ళు ఆయన మాట్లాడుతుంటే ఈ చరిత్ర తెలిసిన వాళ్ళకి ఆయన చూపించిన ఈ సాహసం ఇవాళ అర్థం కాదు. మొట్టమొదట నిప్పును కనుగొన్న ఏదైనా నిప్పు వస్తుంది, కానీ మొట్టమొదట నిప్పు కనుగొన్నవాడు ఎంత గొప్ప. పాటలు పాడాం తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని, కానీ రాజకీయ రూపం తీసుకోలేదు. ఏ రాజకీయ నాయకుడు రాలేదు. రాజకీయ రూపం తీసుకోనంత కాలం చంద్రబాబుకు బాధలేదు. ప్రెస్ క్లబ్లో మీటింగ్ అంటే ఇక 100 మందిని ఆయనే పంపిస్తాడు కావాలంటే. ఒక కాళోజీ జయశంకర్లతో మీటింగ్ పెడితే ఇదే చంద్రబాబు ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు వచ్చి కాళోజీని కూడా మెడబట్టి డీసీఎంలోకి నెట్టిన దృశ్యాలు చూసిన నేను. జయశంకర్ గారిని అరెస్ట్ చేసి తెలంగాణ గురించి మీటింగ్ పెడితే సిఐ రాజయ్య అని ఇదే కరీంనగర్లో మీటింగ్ దగ్గరకు వచ్చి మీటింగ్ జరగకుండా ఆపేసింది. ఈ దృశ్యాలు చూసినాం. ఎప్పుడైతే కేసీఆర్ వచ్చి తెలంగాణ పోరాటం నడవాల్సిన పంథా ఇది కాదు, తెలంగాణ పోరాటం అహింసాయుతంగా నడుస్తుంది, శాంతియుత పంథాలో నడుస్తుంది, ఎన్నికలను కూడా పోరాట రూపంగా వాడుకుంటాం అని చెప్పి ఒక్కొక్క రాజీనామా అవతల పారేస్తే ప్రతి రాజీనామా చంద్రబాబు నాయుడు పక్కలో బాంబులాగా తేలింది. పక్కలో బాంబు అంటే కదిలిపడ్డాడు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత తెలంగాణ సభ పెడితే పరిస్థితి ఏంటంటే గులాబీ జెండా ఇట్లా వేసుకొని నువ్వు సైకిల్ మోటార్ మీద వస్తుంటే, నువ్వు కారు తీసుకొని వస్తుంటే, నువ్వు లారీ తీసుకొని వస్తే ట్రాఫిక్ పోలీసు నిలబడి తొవ్వ చూయించింది నీకు. సెల్యూట్ కొట్టారు పోలీసులు. అది కేసీఆర్ చేసిన కాంట్రిబ్యూషన్. తెలంగాణ అనే పరిస్థితి లేదు. తెలంగాణ అంటే ఢిల్లీ లలితను 10 ముక్కలుగా నరికేసిండు నయీం లాంటి దుర్మార్గులను ప్రోత్సహించింది ఎవరు? ఇదే చంద్రబాబు, ఇదే కాంగ్రెస్. కానీ అదే కేసీఆర్ వచ్చిన తర్వాత నయీం ఏమైండు? ఎవరు నిరంకుశుడు? కేసీఆర్ నిరంకుశుడు అని ప్రచారం చేశారు కొంతమంది కుహనా మేధావులు కూడా. కేసీఆర్ నిరంకుశుడైతే నయీమును బతికి ఉండనిచ్చేవాడు. నయీమును తన వ్యతిరేకుల మీదకి ఉసిగొల్పేవాడు. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయాలను నేరపూరితం చేసి తన పబ్బం జరుపుకునేవాడు చంద్రబాబు నాయుడు లాగా, లేదా అంతకుముందు పరిపాలించిన కాంగ్రెస్ పరిపాలకుల్లాగా. కానీ ఆయన అట్లా చెయ్యలేదు. ఆ విధంగా ఆయన చేయలేదు. నయీమును పోషించిన వాళ్ళంతా ప్రజాస్వామ్యవాదులట. నయీం లాంటి హంతకులు లేకుండా చేసినటువంటి కేసీఆర్ ఏమో నిరంకుశుడట. ఇది జరిగినటువంటి ఒక దుర్మార్గమైన ప్రచారం. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నిలబడి ఆయన ఒక మాట అన్నాడు. చాలా బాగా కోపం వచ్చింది ఆ రోజు నాకు. ఈ యూట్యూబ్ ఛానల్, అప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ యుద్ధ వ్యూహం మనకు తెలియదు. వాళ్ళు పెట్టినప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టి కేసీఆర్కు రాజకీయాలంటే ఒక విష క్రీడ, ఇట్లా 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 కాళ్ళు ఊపుకుంటూ చెప్తుంటాడు అని ఒక ఆయన అంటాడు. ఎవరికి విష క్రీడ? తన కేంద్ర మంత్రి పదవిని తృణప్రాయంగా తెలంగాణ కోసం వదిలేసిన వాడికి రాజకీయాలంటే విషక్రీడనా? విషక్రీడ అయితే కేంద్ర మంత్రి పదవిని వదిలేస్తాడా? ఒక కేంద్ర మంత్రి పదవి రావడానికి ఒకడొకడు ఎన్ని గిరికీలు కొడుతున్నాడు. కొట్టి 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 పదవి ఒక దాంట్లో ఎక్కడ లేపుతారో అని తుమ్మ బంక పెట్టుకొని ఎట్లా కూర్చుంటున్నారు. చెప్పులు కూడా మోస్తున్నారు కదా, చెప్పులు నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నారు కదా కేంద్ర మంత్రి పదవి కోసం. అటువంటి కేంద్ర మంత్రి పదవిని తెలంగాణ కోసం గడ్డి పరకలాగా వదిలేసి తిరిగి ప్రజల్లోకి వచ్చి ఒక మానవుడు అసలు ఇవాళ ఆయన అదే కాంగ్రెస్లో ఇటొచ్చి అటొచ్చి ఇటు మారే ఆ మనిషి ఇంకెక్కడ తెలంగాణ వాదం అని అంటే తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి సవాల్ చేసి కరీంనగర్ ఉప ఎన్నికను సృష్టించిన వాడు కదా కేసీఆర్. ఆయనకు రాజకీయాలంటే విష క్రీడనా? ఆయనకి గేమా? ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నది బ్లేమ్ గేమ్. కానీ కేసీఆర్ ఎప్పుడు కూడా ప్రజల బతుకులతో తెలంగాణ నినాదంతో ఆయన గేమ్ ఆడలేదు. నన్ను మామూలు ఒక పిల్లగాడు అడిగిండు, ఏం చేసిండు సార్ కేసీఆర్ అని అడిగిండు. వాడికి క్రికెట్ భాషలో చెప్పిన నేను. కేసీఆర్ ఏం చేసిండంటే 14 సంవత్సరాల పాటు అవుట్ కాకుండా క్రీజ్లో ఉన్నాడు. వాడి క్రికెట్ భాషలో చెప్పిన 14 సంవత్సరాల పాటు అవుట్ కాకుండా క్రీజ్లో ఉన్నాడు.
కొన్నిసార్లు హార్డ్ బాల్ వచ్చింది, కొన్నిసార్లు లూజ్ బాల్ వచ్చింది. చంద్రబాబు నాయుడు బాల్ ఎదుర్కొన్నాడు, రాజశేఖర రెడ్డి బాల్ ఎదుర్కొన్నాడు. రాజశేఖర రెడ్డి కొన్నిసార్లు హార్డ్ బాల్ వేస్తే డిఫెన్స్ ఆడిండు, రోసే వచ్చిండు, లూజ్ బాల్ వస్తే చెక్కగొట్టిండు. కానీ మొత్తానికి 14 సంవత్సరాలు క్రీజ్లో ఉన్నాడు. 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా ఉంచినవాడు, తెలంగాణ డిమాండ్ని సజీవంగా ఉంచినవాడు కేసీఆర్. ఆ ఉద్యమం పక్కదోవ పట్టకుండా, హింసా మార్గం పట్టకుండా, శత్రువుకు అవకాశం ఇవ్వకుండా, అప్పుడు కూడా చాలా మంది ఉండేది. ఇదే పత్రిక ఇవాళ మీ అయ్య జాగిరా అని రాసిన పత్రికనే ఇట్లుంటుంది. ఆ ఉద్యమం అంటే మరి ఇట్లుండాలి, బాంబులు పెట్టాలి, మంట పెట్టాలి, తన్నాలి, గుద్దాలి, అది కదా ఉద్యమం అంటే అని ఉద్యమానికి వాళ్ళు నిర్వచనాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకవేళ కేసీఆర్ బాంబులు పెట్టించుంటే ఏమైతుండే? ఈ ఉద్యమం ముందడికి పోయేదా? ముందడి పోకపో. దీనికి నక్సలైట్ ముద్ర వేసి, దీనికి తీవ్రవాద ముద్ర వేసి, దీనికి హింస అనే ముద్ర వేసి కేసీఆర్ ఎప్పుడు చెప్పేవాడు. 69 ఉద్యమంలో జరిగింది ఏమిటి? మిత్రమా కొంచెం మంచిది కదా. 69 ఉద్యమంలో జరిగింది ఏమిటి? ఉద్యమంలో హింస చోటు చేసుకున్నది. నిజంగా చెప్పాలంటే అది చాలా అత్యద్భుతమైన పోరాటం. మనకు 69 ఉద్యమం వరంగానే కూడా జరిగిన మోసం గురించి మాత్రమే మాట్లాడతారు. చివరన ఇదే కాంగ్రెస్ నాయకులు పోయి ఢిల్లీకి ఉద్యమాన్ని అమ్ముకున్నారనేది. నాయకులు అమ్ముకోవచ్చు, కానీ ప్రజలు అద్భుతమైన పోరాటం చేశారు. పిచ్ బ్యాట్లింగ్, ప్రత్యక్ష యుద్ధం. అటు పోలీసులు ఇటు జనం రాళ్లు రువ్వుకున్నారు. వాళ్ళు తుపాకీ కొడుతుంటే ప్రజలు రాళ్లు రువ్వారు. రాజ్భవన్ దగ్గర నుంచి చార్మినార్కు ఊరేగింపు పెట్టుకుంటే దారి మధ్యన కాల్పులు జరిగినాయి. కాల్పులు జరిగితే ఎవరైనా ఏం చేస్తారు? చెల్లా చెదురై వెళ్ళిపోతారు. కానీ ఆ రోజు 69 పోరాట బిడ్డలు పోలీసులు కాల్పులు జరుపుతున్నా కూడా రాజ్భవన్ నుంచి చార్మినార్ దాకా నడుచుకుంటూ పోయి చార్మినార్ దగ్గర మీటింగ్ పెట్టుకున్నారు. మధ్యలో 4 బిడ్డలు 5 బిడ్డలు చచ్చిపోయినా కూడా భయపడకుండా పోయి చార్మినార్ దగ్గర మీటింగ్ పెట్టుకున్నారు. అది తెలంగాణ పోరాట శక్తి. నీళ్ల వనరు తరలించి నిధులన్నీ మళ్లించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి కొట్టిన ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు, జోహారులు. అమరులకు జోహార్, వీరులకు జోహార్. అమరులకు జోహార్, వీరులకు జోహార్. భూవ కొల్ల మావుల్ల రేవుల్ల మట్టి పొత్తిళ్ళల్ల, మట్టి పొత్తిళ్ళల్ల తువ్వ పువ్వుల తీరు అమరులుంటారు, అమరులుంటారు. తొవ్వ పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు, జోహారులు. అమరులకు జోహార్, వీరులకు జోహార్. అమరులకు జోహార్, వీరులకు జోహార్. ఒకసారి నేను కేసీఆర్ గారితో కలిసి హెలికాప్టర్లో పోతున్నాను. ఎలక్షన్ ప్రచార సందర్భం అనుకుంటా. పోతుంటే మహబూబాబాద్ నుంచి ఖమ్మం వరకు ఆ ఆకేరు మీద విపరీతమైన చెక్ డ్యాములు కట్టింది మన ప్రభుత్వం. కేసీఆర్ తెలంగాణ భూభౌతిక పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. మీకు ఇవాళ ప్రకాష్ మాట్లాడుతుంటే ఆయన ఎంత పరితాపం ఉంది, ఆయనకి ఎంత శ్రద్ధ ఉంది, ఎంత శ్రద్ధతో ఈ నీళ్లకు సంబంధించిన విషయాన్ని అధ్యయనం చేసిండో మీకు అర్థమైంది. రేవంత్ రెడ్డిలో మీకు ఆ శ్రద్ధ కనబడుతుందా? రేవంత్ రెడ్డిలో మీకు ఆ శ్రద్ధ కనబడుతుందా? ఆయన చాలా శ్రద్ధగా చేసిన పనల్లా సూట్ కేసు పట్టుకొని పోయి ఎమ్మెల్యేలను అమ్మే కొనుక్కునే దగ్గర మాత్రం చాలా శ్రద్ధగా పనిచేశాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అజ్ఞానానికి అనేక ఉదాహరణలు. మొన్నటికి మొన్న
బనకచెర్ల మీద మీటింగ్. గోదావరి నీళ్లు చంద్రబాబు నాయుడు అక్రమంగా తీసుకుపోతున్నాడని నెల రోజుల నుంచి మనం లొల్లి పెడుతుంటే కుంభకర్ణ నిద్రపోయి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి అర్జెంటుగా నిద్రలేచి మేము నిద్రలేచినప్పుడే సూర్యోదయం అయిందన్నట్టుగా మాట్లాడి ఓ మీటింగ్ పెట్టి బనకచెర్ల మీద ఇది చాలా సీరియస్గా మీటింగ్ జరుగుతున్నట్టు ఒక ఫోజ్. అక్కడ ఉన్నదెవరా అంటే బనకచెర్ల కట్టడానికి చంద్రబాబు నాయుడుకి ఆల్రెడీ ప్లాన్ ఇచ్చి వచ్చిన ఆదిత్యనాథ్ దాస్. ఆయన చంద్రబాబు మనిషి. చంద్రబాబు మనిషిని రేవంత్ రెడ్డి సలహాదారుగా ఎట్లా పెట్టుకుంటాడు? చంద్రబాబు నాయుడు పంపించిన మనుషులే ఉన్నారు ఇవాళ. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఇవాళ తెలంగాణ ఒక సామంత రాజ్యం. ఆంధ్ర చంద్రబాబు నాయుడికి తెలంగాణ సామంత రాజ్యం. రేవంత్ రెడ్డి పేరు రేవంత్ రెడ్డి కాదు, సామంత్ రెడ్డి. ఆయన పేరు సామంత్ రెడ్డి అని పెట్టుకోవాలి మనం ఇప్పుడు. ఆయన చంద్రబాబుకు సామంతుడు. ఆయన ఢిల్లీ సుల్తాన్కు కప్పం కట్టాలి. ఒక ఆయన ఉందా మీనాక్షి నటరాజన్, మనకు ఒక వైస్రాయ్ అన్నమాట. పూర్వం బ్రిటిష్ కాలంలో వైస్రాయ్ ఉండేది. వైస్రాయ్ ఇప్పుడు ఆమె వైస్రాయ్. నిజాం మీద ఒక వైస్రాయ్ ఉండేది, ఆమె వైస్రాయ్. అట్లా మనకు చంద్రబాబు ఇంకొక కప్పం కట్టాల్సిన వ్యక్తి అనమాట. ఈయనకు ఒక రకం కప్పం చెల్లించాలి, ఆయనకు ఒక రకం కప్పం చెల్లించాలి. నడుమిట్లో తెలంగాణ అప్పం అయిపోతున్నది ఈ కప్పాల మధ్య. ఇది ఇవాళ మన తెలంగాణ పట్టిన దుర్గతి. ఇది ఇవాళ రేవంత్ రెడ్డి పట్టించిన దుర్గతి. ఆయన శ్రద్ధ లేదు, కానీ ప్రజలు శ్రద్ధ ఉందని అనుకోవాలి. అబ్బా రేవంత్ రెడ్డికి ఎంత శ్రద్ధ అనుకోవాలి. దానికోసం ఆయన ఏం చేసినట్టే మొన్నటి మీటింగ్లో ఆదిత్యనాథ్ దాస్ని అడుగుతాడు. మిస్టర్ ఆదిత్యనాథ్ దాస్, దిస్ దేవాదుల కమ్స్ అండర్ గోదావరి బేసిన్ అని అడిగాడు. అంటే ఈ దేవాదుల గోదావరి బేసిన్లో ఉంటుందా అని అడిగాడు. అది అడిగితే ముఖ్యమంత్రి ఇజ్జత్ పోతుంది. మరి దేవాదుల ఏ బేసిన్లో ఉన్నదో కూడా నువ్వు తెలుసుకోలేదా ఇన్నాళ్ళైతే? వాన పడితే ఆ నీరంతా ఏ నదిలోకి పోతుందో అది ఆ నది యొక్క బేసిన్. వాన పడితే పడ్డ నీళ్ళంతా వాగులుగా వంకలుగా ఉపనదులుగా మారి ఏ నదిలోకి అయితే పోతుందో అది ఆ నది యొక్క బేసిన్. వరంగల్ పడ్డ నీళ్ళు ఎక్కడ పోతాయి? గోదావరిలోకి పోతాయి. కనుక దేవాదుల అనేది వరంగల్ జిల్లాలో ఉంది కనుక అది గోదావరి బేసిక్. ఈ బేసిక్ పాయింట్ కూడా రేవంత్ రెడ్డికి తెలియదు. కానీ ప్రజలు ఏమనుకోవాలి? అబ్బా ఆయనకి ఎంత శ్రద్ధను అనుకోని దేవాదుల కమ్స్ అండర్ గోదావరి బేసిన్ అని అడిగినాను. ఇది కథ. తర్వాత ఇంకా విచిత్రమైన మాట కూడా అడిగిండు. మాట్లాడితే నేను నల్లమల పులిని అంటాడు. మళ్ళీ కూడా నల్లమల కమ్స్ అండర్ తెలంగాణ అన్నాడు. నల్లమల తెలంగాణ కిందనే వస్తుందా అని అడిగాడు ఆయన. అంటే ఇటువంటి ఆయన అజ్ఞానానికి సాక్ష్యాలు కోకొల్లలు. అజ్ఞానం రేవంత్ రెడ్డికి ఎందుకుంది? మీరేమనుకుంటారంటే ఇది చదువుకున్నారా భయ్, ఆయన చదువుకోలేదా? మీరు ఇది చదువుకు సంబంధించిన విషయం కాదు. రేవంత్ రెడ్డి ఎంత చదువుకున్నాడో హరీష్ రావు కూడా అంతే చదువుకున్నాడు. సరే కేటీఆర్ కొంచెం ఎక్కువ చదువుకోవచ్చు, ఆయన ఎంఎస్ చదివినాడు మన అమెరికాకు పోయి. కానీ అందరూ గ్రాడ్యుయేషనే, మనమందరం గ్రాడ్యుయేషనే. మనందరికి ఎందుకు మనసున పడుతుంది? జయశంకర్ సార్ ఇంజనీరా చెప్పండి? జయశంకర్ సార్ ఇంజనీరింగ్ చదువుకున్నాడా? కానీ ప్రతి నదిలో మనకు ఉండే వాటా మీద, ఆంధ్ర చేస్తున్న దోపిడీ మీద ఆథెంటిక్గా మాట్లాడేవాడు జయశంకర్ సార్. ఎందుకు? ఆయన ఎకనామిక్స్, ఆయన ఇంజనీర్ కాదు. కానీ ఎందుకు ఆయన తెలిసింది? విజయసాగర్ రావు గారు అంటే ఇంజనీర్, కానీ జయశంకర్ గారు ఇంజనీర్ కాదు. కానీ జయశంకర్ గారు అంత ఆథెంటిక్గా మాట్లాడేది. హరీష్ రావు అంతే ఆథెంటిక్గా మాట్లాడతాడు. కేసీఆర్ చాలా ఆథెంటిక్గా మాట్లాడతాడు. కారణం వాళ్ళకు తెలంగాణ మీద ప్రేమ ఉంది, తెలంగాణ హక్కుల గురించిన పట్టింపు ఉంది కనుక వాళ్ళకి ఆ విషయాలు తెలుస్తాయి. ఆ నాలెడ్జ్ ఉంటుంది, ఆ నాలెడ్జ్ను సాధించుకుంటారు. వట్టిగా రాలేదు. ఎంత కష్టపడితే ఓ ఉపన్యాసం చెప్పాలంటే రాత్రంతా ప్రిపేర్ కావాలి. ఓ అసెంబ్లీలో మాట్లాడాలంటే అవన్నీ తీసుకోవాలి. నోటికి వచ్చింది పండబెట్టి తొక్కుతా, పేగుల మెడలు తీసి మెడలేసుకుంటా, ఒక్కొక్క లాభులలో తొండరుతా. అరే రైతు బంధు అందరికి ఇచ్చినవా? రైతు అది ఎందుకు రుణమాఫీ అందరు కాలేదంటే, అరే రుణమాఫీ గురించి మాట్లాడిన లాభులలో తొండరుతా అన్నాడు. నేనేం చెప్పినా అంటే, అరే బాబు రేవంత్ రెడ్డి వాళ్ళ చాలా మంది అడుగుతున్నారు, నేను రుణమాఫీ మాకు జరగలేదంటే మాకు జరగలేదు. ఇలా జరగలేదన్న ప్రతి వాడి లాభులలో నువ్వు తొండలు వదలాలంటే నువ్వు తెలంగాణ నింటే తొండల ఫామ్లు పెట్టాలి. కోళ్ళ ఫామ్లు పెట్టినట్టు తొండల ఫామ్లు పెట్టాలి. తొండలు విడుస్తా అంటాడు. లేకుంటే ఇందిరమ్మ గొప్పతనం తెలవాలంటే ఒక్కొక్కరిని బజార్లో బట్టలిపి కొట్టాలి అంటాడు. ఇవాళ కూడా ఏమన్నాడో తెలుసా?
మా పాత్రికేయ మిత్రులు వీళ్ళు మాట్లాడాలి. మరి మీ కళాలకే కాదు, ఇక మీ గడాలకు కూడా మీరు పనిచెప్పాల్సిన పని పడ్డది. ఇవాళ ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి నవ తెలంగాణ పత్రికకు సంబంధించిన సభకు పోయి ముందట జర్నలిస్టులు కూర్చుంటారు, ఒక్కొక్కరికి చదువు రాదు, కానీ వాడు ఎట్లా చూస్తుంటాడంటే నేను నమస్తే పెట్టాలని చూస్తుంటాడు, నాకైతే దిగి ఒక్కడి కొట్టాలని అనిపిస్తుంది అన్నాడు వాడు రేవంత్ రెడ్డి. ఈ మాటలో గర్వం లేదా? నువ్వేం చదువుకున్నావు నాయన? నీకేం జ్ఞానం ఉందా నువ్వు సీఎం అయినావు? నీకేం జ్ఞానం ఉందా నువ్వు సీఎం అయినావు? నీలాంటి వాడు సీఎం అయినప్పుడు పాపం వాళ్ళలాంటి వాడు జర్నలిస్టు కావద్దా? కనీసం జర్నలిస్టు కావద్దా వాళ్ళు? నీలాంటి పనికిరాడు సీఎం అయినప్పుడు జ్ఞానం లేనివాడు, పట్టింపు లేనివాడు, ప్రజల మీద శ్రద్ధ లేనివాడు, దిల్సుకునగర్లో విమానాలు తయారైతే అన్నోడు, బాక్రానంగల్ ప్రాజెక్టు భారతదేశంలో ఉందన్నాడు, తెలంగాణ చుట్టూ 3 దిక్కుల సముద్రం ఉందన్నాడు, ముఖ్యమంత్రి కావచ్చు కానీ విలేకరు కావద్దా? ఇవాళ విలేకరులను అవమానిస్తూ అంత భయంకరమైన మాట అన్నాడు రేవంత్. ఎవరు అహంకారి, ఎవరు నిరంకుశుడు, ఎవరు అసభ్యత ఉన్నవాళ్ళు, ఎవరు అవినీతిపరుడు, ఎవరు లొంగుబాటును ప్రదర్శిస్తున్న వాళ్ళు, ఎవరు ఆంధ్ర ఏజెంట్లు? కానీ జరిగిన ప్రచారం ఏంది? ఈ తెలంగాణలో ఉన్న ఒక గుంపు చేరి నిరంతరం కేసీఆర్ మీద ఇటువంటి ఒక దుర్మార్గపు ప్రచారం జరిపించింది. విపరీతమైనటువంటి ప్రచారం. ఆయన చేసిన ప్రతి పనిని వంకబెట్టడం, ప్రతి మాటను వంకబెట్టడం, వెక్కిరించడం, వెటకారం చేయడం, కాళేశ్వరం మీద భయంకరమైనటువంటి దుష్ప్రచారం. ఇంతకు చెప్పిండు కాదు, అది దానికి అయిన ఖర్చే 90,000 కోట్ల పైన అయితే అన్ని స్ట్రక్చర్స్ కట్టి ఉండగా 1,00,000 కోట్ల అవినీతి అని ప్రచారం చేసింది. దాన్ని నమ్మేటట్టు కూడా చేసింది. మిషన్ భగీరథ అని ఆయన ఆడబిడ్డలకు నీళ్లు ఉండాలని చెప్పి ఊరికి నీళ్ళు వచ్చినట్టు చేస్తే దాన్ని అవినీతి అని ప్రచారం చేసిండు. ఇవాళ ఏమీ జరుగుతలేదు కదా. రేవంత్ రెడ్డి వచ్చి 2 సంవత్సరాలలో జరిగిన నిర్మాణాత్మక కార్యక్రమం ఏమన్నా ఉందా? పేద ప్రజలకు రిలీఫ్ ఇచ్చినటువంటి ఒక్క నిర్మాణాత్మక కార్యక్రమం, ఒక్క చెక్ డ్యామ్ కూడా కట్టలేదు ఇవాళ వరకు. కనీసం ఒక్క చెరువును తవ్వలేదు ఇవాళ. కానీ ఏరులో నీకు సున్నాలు అందిస్తారన్నట్టు అటు పాలమూరు ఎత్తిపోతారా, ఇటు కాళేశ్వరం, అటు సీతారామ, అనేక మధ్య తరహా ప్రాజెక్టులు, చిన్న తరహా ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చెరువులు తవ్వించి చెట్టాలను కట్టి తెలంగాణను ఒక సుశ్యామల సస్య సుందర సీమగా మార్చిన కేసీఆర్ మీద ఇవాళ రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆయన తాబేదారులుగా ఉన్నటువంటి, ఆయన అండదండగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకేష్ దాకా, లోకేషా అక్కడ దాకా ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకని ఇవాళ మనం నిద్రపోవద్దు. ఇవాళ బనకచర్ల పేరిట గోదావరి జలదోపిడి జరుగుతూ ఉంటే, గోదావరి జలాలను అప్పనంగా చంద్రబాబు ఎక్కబోతా అంటే 200 టీఎంసీల నీళ్లు. బాబ్లీ ఎంత ప్రాజెక్టు? 2 టీఎంసీల నీళ్లు పైన మహారాష్ట్ర కడితే చంద్రబాబు నాయుడు సైన్యం వేసుకొని పోయిండు. బాబ్లీ ఎట్లా కడతారని మన తెలంగాణ ఉద్యమాన్ని పక్కదో పట్టించడానికి మహారాష్ట్ర మీదకి యుద్ధానికి పోయిండు. 2 టీఎంసీల నీళ్లు తెలంగాణకు అన్యాయం జరిగితేనే మహారాష్ట్రకు యుద్ధం పోవాలని చెప్పిన చంద్రబాబు నాయుడు నువ్వు 200 టీఎంసీలు దానికపోతుంటే మేము ఊరుకుంటామా? మేము ఊకోవాలా? గీత అర్థం కాదా మాకు? నువ్వు 200 టీఎంసీలు దానకపోతే రేపు మా వాటాకు త్వరపడదా? ఇక్కడ రేపు మేము ఇక్కడ ప్రాజెక్టు కట్టుకుంటుంటే నువ్వు అక్కడ ఆల్రెడీ కట్టినావు కనుక దానికి హక్కు ఉన్నది కనుక మేము ఇక్కడ కట్టొద్దనే వాదన నువ్వు తీసుకురావా? దాన్ని రేపు ఢిల్లీ కూడా సమర్థించదా? ఆల్రెడీ అక్కడ కట్టి ఉన్నది, దానికి నీళ్ళ వాటా ఉన్నదని వాటా పుట్టించరా? నువ్వు గోదావరి నీళ్ళు ఎత్తకపోయినందుకు మరి మాకు కృష్ణలో 150 పైన టీఎంసీలు ఇవ్వాలి. నువ్వు అక్కడి నుంచి 200 టీఎంసీలు తీసుకపోతే 80 టీఎంసీలు ఆ పట్టిసీమ నుంచో ఎక్కడి నుంచో ఎత్తుకోకపోతే మాకు మరి 150 టీఎంసీలు కృష్ణలో అదనంగా రావాల్సిందంటే అది మాట్లాడాడు. అది చెప్పకుండా ఎట్లా తీసుకుపోతావు? అది చెప్పకుండా నువ్వు ఎట్లా కనుకపోతావు? నీకు ఏ అనుమతులు ఉన్నాయి? ఏ అనుమతులు లేకుండా ఎవరిని అడగకుండా మా ఇష్టారాజ్యంగా మేము కట్టుకుంటామని చెప్పిన వాడు ఇప్పుడు మరి మహారాష్ట్ర కూడా కట్టదు, నా ఇష్టమని కట్టేస్తుంది. ఊరుకుంటామా? అడ్డం పడతాం కదా. మా రైపీరియన్ రైట్స్ మాకున్నాయి, మా నీళ్ళు మాకు కావాలి, మా నీళ్లు రాకుండా మీరు ఎట్లా కడతారని మాట్లాడతాం కదా మనం. అటువంటి దుర్మార్గం ఇవాళ జరుగుతున్నది కనుకనే, ఆ దుర్మార్గానికి వంతపాడుతున్నారు కనుకనే ఇవాళ చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి గ్రీన్ సిగ్నల్ చూపిస్తున్న వాళ్ళు ఎవరంటే నరేంద్ర మోడీ. ఇవాళ నరేంద్ర మోడీకి ఆయన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద ఆధారపడినది. ఇప్పుడనే కాదు,
నరేంద్ర మోడీ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు దిక్కే ఉన్నాడు. 2014 ఎన్నికల్లో బీజేపీ పొత్తుతో వచ్చిండు చంద్రబాబు నాయుడు. అప్పుడే నరేంద్ర మోడీని ఎన్సర్కిల్ చేసిండ్రు. ఆయన సామాజిక వర్గం చుట్టుముట్టేసిండ్రు. మీరు నరేంద్ర మోడీ నోటి వెంట ఒక మాట విన్నారు, ఏంటది? తల్లిని చంపిండ్రు, బిడ్డను బతికించిండ్రు. ఈ మాట మోడీని అనుకుంటున్నారు మీరు? కాదు, అది పుట్టించినోడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు మాటనే చిలక పలుకుల వలె పలికిండు మోడీ. అది మోడీ ముఖంలోంచి వచ్చిన మాట కాదు, దాని వెనక ఉన్న అసలు మొహం చంద్రబాబు నాయుడు మొహం. చంద్రబాబు నాయుడు మాటనే మోడీ అన్నాడు. మన 7 మండలాలు గుంజి చంద్రబాబు నాయుడుకి ఇచ్చిండు మోడీ. తెలంగాణ ఏర్పడింది. ఆయన ఎప్పుడు అటువైపు నిలబడ్డాడు, మన వైపు నిలబడి. ఇవాళ కూడా బనకచర్ల ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది నరేంద్ర మోడీ. అందుకే బండడు మాట్లాడాడు, గుండెడు మాట్లాడాడు. రండడు పంపిస్తాడు, బండడు గుండెడు నోరు మూస్తాడు. మనకి ఇదివరకు ఒక కవిత్రయం ఉండే కదా, నన్నయ్య తిక్కన ఎర్రత కూడా మహానుభావులు వాళ్ళకి దండం పెడతాం. మనకి ఇప్పుడు ఒక భూతుత్రయం ఉన్నది తెలంగాణలో, పరమ భూతుత్రయం. రండడు బండడు గుండెడు. నేనంటలేను సుమా రండడు అని. రండా అనే పదం ఊరికే వాడింది ఎవరు? రేవంత్ రెడ్డి. కనుక ఈ రండడు, ఆ గుండెడు, ఆ బండడు ముగ్గురు మాట్లాడారు. బండడి నోరెత్తుతున్నాడా? ఉందా పార్లమెంట్లో ప్రశ్న ఎక్కడన్నా? ఇక్కడ మాత్రం వచ్చి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు, కేసీఆర్ రాత్రికి గడి వీకిండా లేదా, ఆయన పొలంలో ఏం పంట పెట్టిండు, ఏం మందు కొట్టిండు, ఇవన్నీ మాట్లాడినోడు. అందుకే తిక్కలేసి వస్తాను అన్నాడు. అరే ఊరికే వచ్చి నీ ఫామ్ హౌస్ గుద్దుతా, నీ ఫామ్ హౌస్ గుద్దుతా అంటుంటే కేసీఆర్ అన్నాడు ఒకసారి, అరే నువ్వు ట్రాక్టర్ డ్రైవర్ రాబోయిద్దా, నువ్వు ఒకసారి దున్ను అన్నాడు. ఎవరొద్దన్నా రా, మా ట్రాక్టర్ డ్రైవర్ కూడా కమ్మి ఉన్నారు, నువ్వు వస్తే నీకు ఇస్తాం రా దునిపో అని అన్నాడు. మాట్లాడలే అనమాట. ఫామ్ హౌస్ దున్నుతా, నీ ఫామ్ హౌస్ దున్నుతా. ఇవాళ ఫామ్ హౌస్ లేదు ఎవరికి? అనేక మందికి ఫామ్ హౌస్లు ఉన్నాయి, కానీ ఒక్క కేసీఆర్కే ఫామ్ హౌస్ ఉన్నట్టు ఈ ప్రచారం మొదలుపెట్టింది ఆంధ్ర మీడియా, ఆంధ్ర పచ్చ మీడియా. మాట్లాడితే ఫామ్ హౌస్కు చేరిన కేసీఆర్, ఫామ్ హౌస్ అని, ఫామ్ హౌస్ అన్నదాన్ని ఒక బూతు మాటగా ప్రతి ఒక్కరికి ఫామ్ హౌస్ ఉన్నాయి. ఇవాళ దొర అని ఒక్క కేసీఆర్కే దొర అని. ఇవాళ పెద్ద దొరలు మన అక్కడ మడిపెడ వాళ్ళకు ఏం కూడా ఇల్లు, ఆయన పేరేంది, మన శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మీరు కాదా దొరలు? మీరు కాదా? ఈ తెలంగాణను అనేక మంది దొరలు దోపిడీ చేసిండ్రు, దగా చేసిండ్రు. మీలో కూడా వాళ్ళ వారసులు ఉన్నారు. ఒక్క కేసీఆర్నే దొర అని ఒక పేరు పెట్టి భయంకరమైనటువంటి ప్రచారం చేసిండ్రు. అనేక రకాల ప్రచారం, ఒక్క రకం ప్రచారం కాదు. ఆయన పని చేస్తుంటే ఆయన బాతాల కోశెట్టి అని పేరు పెట్టిండ్రు. బాతాలు కొట్టుకున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. బాతాలు తప్ప పని లేని వాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ అట్లా కాదు. కేసీఆర్ కాలంలో జరిగిన పనులు కోపడరు. నువ్వు 7 దిక్కు చూస్తే, 4 దిక్కున ఎటువైపు చూసినా నీకు కేసీఆర్ చేసిన కృషి కనిపిస్తుంది. నీ ఇంట్లో నల్లా విప్పితే మిషన్ భగీరథ కనబడుతుంది. ఇక్కడ వైపు చూస్తే మీ మంచిర్యాల జిల్లా ఇది. ఎన్నాళ్ళ కదా మంచిర్యాల జిల్లా కావాలన్నది? జిల్లా అవడం మాత్రమేనా? ఈ జిల్లా అవడం కాకపోతే కలెక్టరేట్ నిర్మాణం అయింది. ఆ కలెక్టరేట్లను చూసి ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? కొన్ని రాష్ట్రాల సెక్రటేరియట్లు కూడా కేసీఆర్ కట్టిన కలెక్టరేట్లు అంతా అందంగా లేవు, గొప్పగా లేవు అని అన్నాడు. ఈ మాట నిలవడవాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు అన్నాడు ఆయన వాటర్ మంచినీళ్ళు కలిపి తాగుతున్నాడు అని ఇప్పుడు అన్నాడు. ఇప్పుడు ఆయన అప్పుడు అన్నాడు ఈ మాట. ఈ కలెక్టరేట్లను చూస్తే కేసీఆర్ గుర్తుకొస్తాడు. రేవంత్ రెడ్డి రోజు కూర్చుని సెక్రటేరియట్ చూస్తే కేసీఆర్ గుర్తుకొస్తాడు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతాడంటే రేవంత్ రెడ్డి, కాకతీయుల తోరణాన్ని మనం లోగోగా పెట్టుకుంటే ఏమంటాడంటే రేవంత్ రెడ్డి, రాచరికపు చిహ్నాలను పెడతారా అంటాడు. కాకతీయుల స్తూపం రాచరికపు గుర్తు కనుక వద్దు అంటాడు. మీరు భారతదేశంలో ఎవరి లోగో అన్న తీసుకోండి. మన భారతదేశపు గుర్తు ఏమిటి? మన భారతదేశ అధికార ముద్ర ఏమిటి? 3 సింహాలు కనబడితే 4వ సింహం వెనుక ఉంది. ఆ 3 సింహాల ముద్ర ఎక్కడి నుంచి తీసుకున్నారు? సారనాథ్ శిల్పాల నుంచి తీసుకున్నారు. సారనాథ్ శిల్పాలు చెక్కించింది ఎవరు? అశోకుడు ఎవరు? రాజు. మరి అది రాచరిక చిహ్నమేనా? మరి చెప్పు నెహ్రూకు, నెహ్రూ ఆత్మను తట్టి లేపి నువ్వు రాచరిక చిహ్నం పెట్టినావు తీసేయి అని అనవయ్యా రేవంత్ రెడ్డి? నెహ్రూ సారనాథ్లో వచ్చి పెట్టింది కదా, ఆ నెహ్రూ వారసులు అని చెప్పుకునే నీకు ఇది కూడా అర్థం కాదా? సంస్కృతి అర్థం కాదు, అస్తిత్వం అర్థం కాదు. ఒకటే కేసీఆర్ తిట్టు,
కేసీఆర్ ఆనవాళ్లు మలిపేస్తా అనే పేరు మీద తెలంగాణ ఉద్యమం ఆనవాళ్లు మలిపేసే పనిని పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇది అర్థం చేసుకోవాల్సింది. ఆయన మలిపేస్తా అన్నది కేసీఆర్ ఆనవాళ్లు కాదు, ఆ లోగో తీసేస్తా అంటాడు. రాచరికం ఎవరిది నాయన? రాచరికం పొద్దున్న లేస్తే నువ్వు ఎక్కడుంటావు? జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో పట్టు పరుపుల మీద పట్టుకొని ఉంటావు. ఇది రాచరికం కాదా? కేసీఆర్ అధికారిక భవనంలో ఉన్నాడు, ప్రగతి భవన్లో ఉన్నాడు. అది అధికారిక భవనం, అక్కడ ఆఫీసర్లు ఉంటారు. ఓఎస్డీగా నేనుండేవాడిని, సెక్రటరీస్ ఉండేవాళ్ళు. అక్కడ అధికారికమైన రివ్యూలు జరిగేవి, అందులో ఉండలేడు. ముఖ్యమంత్రిగా నా స్థాయికి ప్రగతి భవన్ సరిపోదనుకున్నాడు రేవంత్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రికి ఇచ్చిండు, ఉప ముఖ్యమంత్రికి సీతక్కకి ఇచ్చిండు. మీరు ఉండండి, ఎక్కడ ఉంటున్నాడు ఆయన? జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లోనే ఉంటున్నాడు ఆయన. ఆయన సొంత ఇంట్లోనే లావాదేవీలన్నీ జరగాలి. అది లావాదేవీల కేంద్రం, ఆ సొంత ఇంట్లో జరగాలి. ఇది రాచరికం కాదా? నువ్వు ఎందుకుండవు అధికారిక నివాసంలో? అధికారిక నివాసంలో కేసీఆర్ ఉంటే తప్పట, అనధికారిక నివాసంలో రేవంత్ రెడ్డి ఉంటే ఒప్పట. ఏమి నీతి ఇది? ఎవరు చెప్పిన నీతి ఇది? నువ్వు ప్రజాభవన్లో ఉండవు, సెక్రటేరియట్లో ఉండవు, ప్రజల మధ్య ఉండవు. ఉంటే జూబ్లీ హిల్స్ ప్యాలెస్లా, లేకుంటే విమానంలో, లేకుంటే ఢిల్లీలో, బోర్ కొడితే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఉంటాడు. ఒక ముఖ్యమంత్రి అన్నవాడు ప్రజలకు అందుబాటులో ఉండాలి కదా. చుట్టూ పోలీసులు కంచి, అది ఎందుకు కట్టినా కేసీఆర్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్? ఏదైనా రాష్ట్రంలో విపత్తు వస్తే, హైదరాబాద్లో విపత్తు వస్తే, ఒక చోట నుంచే పోలీసులు అక్కడ మొత్తం హైదరాబాద్లో ఉన్న సకల సీసీ కెమెరాలు కనబడతాయి. అక్కడ కూర్చొని మొత్తం చూడొచ్చు, దాని నుంచి మొత్తం రివ్యూ చేయొచ్చు, వెంటనే ఆదేశాలు జారీ చేయొచ్చు. అటువంటి ఒక ఆపత్ కాలంలో ఆదుకునేటువంటి రక్షణ వ్యవస్థలాగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను కేసీఆర్ కట్టిస్తే అండబోయి కూలబడ్డాడు. అండబోయి కూలబడి పోలీసుల మధ్య ఉంటే ఎవడన్నా వస్తాడా? చుట్టూ పోలీసులు భయంకరంగా కచ్చగట్టి ఉంటే ఆ దుర్భేద్యమైన రక్షణ వలయంలోకి వస్తారా? మరి అంతకుముందు ఏం చెప్పారు? మాది కంచెలు లేని పాలన, మాది ఆంక్షలు లేని పాలన అని బాగా మాట్లాడారు కదా. ప్రజాపాలన, ప్రజాపాలన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరుగుతుందా? అది ప్రజాపాలన కాదు, రేవంత్ రెడ్డి మజాపాలన నడుస్తున్నది రేవంత్ రెడ్డి మజాపాలన, అది ప్రజాపాలన కాదు. మజాలు రాయిస్తున్నారు అందరు గురి వాళ్ళ. నువ్వు అంటే హెలికాప్టర్లు వేసుకొని పోతారు ప్రతి ఒక్కళ్ళు. ఎక్కడికైనా మన రామోజీ ఫిల్మ్ సిటీ కూడా హెలికాప్టర్లు వేసుకొని పోయింది. అసెంబ్లీ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ కూడా హెలికాప్టర్లు వేసుకొని పోయారు. దీన్ని మజాపాలన అన్నరా? ఈ మజాపాలన నడుస్తుంది వాళ్ళ. ఆయన కాకతీయ తోరణాన్ని ఏమంటాడంటే ఇది రాచరిక చిహ్నము అని అంటాడు. ఇక చార్మినార్ను అవమానించాడు. ఎందుకు పెట్టింది కేసీఆర్ చార్మినార్ను లోగోలో? తెలంగాణలో ఒక గంగా జమున తెహజీబ్ అనే సభ్యత సంస్కృతి ఉన్నది. ఇక్కడ అన్ని మతాలు కలిసి మెలిసి ఉండే తత్వం ఉన్నది. ఇక్కడ నిరంతరం ప్రజల మధ్య మత కల్లోలాలు లేవు. పాలకులు తెచ్చిపెట్టిన మత కల్లోలాలు ఉన్నాయి తప్ప ప్రజలు ఎప్పుడు మతాల దీంతో కొట్లాడుకోలేదు. నిన్న ఇవాళ విద్వేషాలు రేపుతుంటే ఈ అనవసరమైనటువంటి ఈ విషపు గాలు ఇవాళ వీస్తున్నాయి ఇక్కడ, కానీ అటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ కలిసి మెలిసి ఉంటారు. కాక, చిచ్చ, భయ్య, బాయి, బెహన్, బావ, వదిలే, అక్క అని ప్రేమ పిలుచుకుంటారు తెలంగాణ బిడ్డలు. ఊర్లలో ముస్లిం వాళ్ళని కూడా కాక అంటాం. ఏమో అమ్మాయి కాక మంచుకున్నా అంటాం, నేను ఇబ్బాలు చిచ్చా అంటాం. క్రిస్టియన్ అయినా ఎవరినైనా అని ఒక ప్రేమలో ఉండే వాతావరణం ఉన్నది ఇక్కడ. ఎవరో పోతే ఎవరి దానికి పోతారు, వాళ్ళ ప్రార్థనలు ఏవో వాళ్ళు చేసుకుంటారు, ఎవరి దేవుణ్ణి వాళ్ళు కొలుచుకుంటారు. ఒకవేళ ఎవరిలోనైనా నిజంగా కూడా మత దురహంకారం ఉంటే దాన్ని విమర్శించవచ్చు, కొట్టవలసిన చంపవలసిన అవసరం లేదు. ఎవరిలో ఉన్నా, ఏ మతాల మధ్య ఆ దురహంకారం ఉన్నా అటువంటి వాటికి పాల్పడ్డా కూడా. కానీ పాలకుడు అన్నవాడు ఒక ప్రశాంతత కోసం, ఒక శాంతిని నెలకొల్పడం కోసం, శాంతి వల్లనే ప్రగతి వస్తుంది అని చెప్పి ఆయన అన్ని మతాలను సమానంగా ఆదరించే పరిపెట్టుకున్నాడు. అందరికీ విశ్వాసం కల్పించే, అందరికీ రక్షణ ఉంది అనే భావం కలిగించే విధంగా కేసీఆర్ పరిపాలన సాగింది. అందుకని ఆయన బతుకమ్మకు చీరలు ఇచ్చిండు, రంజాన్కు బట్టలు ఇచ్చిండు, క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కూడా బట్టలు ఇచ్చిండు. అట్లా అందరినీ మనం తెలంగాణ ఉద్యమంలో సమ్మె చేస్తే సకల జనుల సమ్మె చేసినాం. హిందువుల సమ్మె, ముస్లింల సమ్మె అని చేసినామా? చేయలే కదా. సకల జనులు, ఈ సకల జనులు అనే భావనను కాపాడిండు కేసీఆర్. సకల జనులను వెంట తీసుకుపోవాలనుకున్నాడు. అందుకే లోగోలో ఆయన
కాకతీయ తోరణంతో పాటు చార్మినార్ను కూడా పెట్టింది. చార్మినార్ మన హైదరాబాద్ వైభవానికి గుర్తు. చార్మినారులో పావురము. చార్మినార్ అనేది విలాసాలకు గుర్తు కాదు. చార్మినార్ అనేది ప్రేమ పురాణాల గుర్తు కాదు. చార్మినార్ ఎందుకు కట్టించాడో తెలిసిన కులీ కుతుబ్ షా? హైదరాబాదులో ప్లేగు వ్యాధి వచ్చి ప్రజలు చనిపోతే ఏడ్చిండు కులీ కుతుబ్ షా. అక్కడికి వచ్చి ఏడ్చి వాళ్ళ స్మారక చిహ్నంగా కట్టాడు చార్మినార్. మరణించిన వాళ్ళ స్మారక చిహ్నం అంటే ఒక కరుణాపూరితమైనటువంటి నిర్మాణం చార్మినార్. ఆ చార్మినార్ తన 4 చేతులెత్తి అల్లాను ప్రార్థిస్తూ ఉంటుంది, ఈ హైదరాబాద్ ప్రజలు క్షేమంగా ఉండాలి అని చెప్పి. చార్మినారులో పావురము, నీ గుండెల నిండా గావురము. చార్మినారులో పావురము, నీ గుండెల నిండా గావురము. నువ్వు నెత్తురు చిందిన నందనము, నువ్వు నెత్తురు చిందిన నందనము, నీకు చెమట పూలతో వందనము. హైదరాబాద్ హైదరాబాద్ షహర్ హమారా హైదరాబాద్. హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్. గోల్కొండల కొడితే చప్పట్లు, అవి చెప్పును ఎన్నో ముచ్చట్లు. మీకు తెలుసు కదా, గోల్కొండల పైన చప్పట్లు కొడితే కిందికి వినబడతాయి. గోల్కొండల కొడితే చప్పట్లు, అవి చెప్పును ఎన్నో ముచ్చట్లు. కులీ కుతుబ్ షా ఫర్మానా. మన హైదరాబాద్ ఒక మతాంతర వివాహానికి గుర్తు. భాగమతి హిందూ యువతి, కులీ కుతుబ్ షా ముస్లిం రాజు. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరి ప్రేమ గుర్తు హైదరాబాద్. కులీ కుతుబ్ షా ఫర్మానా, భాగమతికి దిల్ నజరానా. హైదరాబాద్ హైదరాబాద్ షహర్ హమారా హైదరాబాద్. హైదరాబాద్ హైదరాబాద్ షహర్ హమారా హైదరాబాద్. పట్నములో నా బరాతువు, లష్కరులో నా ఖవాతువు. పట్నములో నా బరాతువు, లష్కరులో నా ఖవాతువు. పట్నంలో బారాతులు అయిపోతాయి హైదరాబాద్. లష్కర్, సికింద్రాబాద్ ఏమనిపించేవాళ్ళు లష్కర్. అక్కడ బ్రిటిష్ వాళ్ళ సైన్యం ఉండేది. అక్కడనేమో కవాతులు నడిచేది, గుర్రపు కవాతులు. పట్నములో నా బరాతువు, లష్కరులో నా కవాతువు. యుద్ధ ఫిరంగుల ఆవాజువు, యుద్ధ ఫిరంగుల ఆవాజువు. ఆ మక్కా మసీదు నమాజువు. హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్. హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్. తాళం తప్పెట నాదాలు, పోతరాజుల కొరడాలు. తాళం తప్పెట నాదాలు, పోతరాజుల కొరడాలు. తీన్మార్గరువుల గానాలు, తీన్మార్గరువుల గానాలు. మంకాలమ్మకు బోనాలు. హైదరాబాద్ హైదరాబాద్ షహర్ హమారా హైదరాబాద్. హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్. హైదరాబాద్ జీవితంలో ఉన్న తీయదనం, మధురిమ ఏంటంటే మల్లేష్ మస్తాన్ భాయి భాయి. మల్లేష్ మస్తాన్ ఇద్దరు ఆటో నడుపుకుంటారు. పొద్దున్నే ఆల్ఫా హోటల్ కాడ కలుసుకుంటారు. కలుసుకొని సంసారం ఎతలు కలబోసుకుంటారు. కలబోసుకొని అరే నీకు చిట్టి ఎత్తినావురా నువ్వు? ఏ లేదండి, ముందు నేను ఎత్తిస్తే తినని ఏమో, నా చిట్టి వాడుకోను, నాకు తర్వాత ఇస్తూ ఇప్పుడు నాకేం అవసరం లేదు. ఒకరి కష్టం ఒకరు పంచుకుంటారు. మల్లేష్ మస్తాన్ భాయి భాయ్, ఏక్ మే దో పియే ఇరానీ చాయ్. మల్లేష్ మస్తాన్ భాయి భాయ్, ఏక్ మే దో పియే ఇరానీ చాయ్. तेलंगाना वालों का पसीना है, तेलंगाना वालों का पसीना है. हैदराबाद एक हसीना है. हैदराबाद हैदराबाद प्यारा प्यारा हैदराबाद. हैदराबाद हैदराबाद शहर हमारा हैदराबाद. కేసీఆర్ ఏమన్నారు? కేసీఆర్ హిందూ వ్యతిరేకి అని ప్రచారం చేశారు, హిందూ ద్వేషి అని ప్రచారం చేసిండు. నిజానికి కొమిరెల్లి మల్లన్న పేరు ఒక ప్రాజెక్టు పెట్టిన ముఖ్యమంత్రి ఎవరా? చూడు, మీరు
పెడితే గిడితే ఒక శిష్టులు అంటాం, కులీనులు అంటాం, వాళ్ళు పూజించే దేవతల పేర్లు పెడతారు. కానీ శ్రామిక జీవుల దేవుడు, శ్రమ చేసుకునే కులాల దేవుడు, అట్టడుగు కులాల దేవుడు మల్లన్న పేరు తీసుకొచ్చి మల్లన్న సాగర్ అని పెట్టింది. దట్ ఈస్ కేసీఆర్. కొండ పోచమ్మ తీసుకొచ్చి కొండ పోచమ్మ సాగర్ అని పెట్టిండు. కాళేశ్వరం దగ్గర కడితే కాళేశ్వరం అని పెట్టిండు. అదే రేవంత్ రెడ్డి అయితే ఏం పెట్టు? రాజీవ్ సాగర్ కదా, రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్, ఇదే కదా. కానీ ఆయన ఏం పెట్టిండు? కాళేశ్వరం అని పెట్టిండు పేరు. ఆ కాళేశ్వర శివుడి పేరు పెట్టిండు. ఆయనకు హిందూ మతము దేవుళ్ళ మీద భక్తి లేదా? ఎంత దుర్మార్గంగా చిత్రిస్తారో చూడండి. ఎవరు పెట్టారు ఇప్పటి వరకు? దేశంలో ఎవరు పెట్టలేదు. మీరు చూడండి, అన్నపూర్ణ సాగర్ అని పెట్టిండు. మా దగ్గర కడితే రంగనాయకుల గుట్ట పక్కకుంటుందని రంగనాయక్ సాగర్ అని పెట్టిండు. కేసీఆర్ సాగర్ అని పెట్టుకోలేదు, రంగనాయక్ సాగర్ అని పెట్టిండు. సిద్దిపేటలో కట్టినటువంటి ఆ రిజర్వాయర్కు. మల్లన్న సార్ గంధమల్ల, అక్కడ గంధమల్ల గుట్ట ఉన్నది, గంధమల్లానే పేరు పెట్టిండు దానికి. పాలమూరు ఎత్తిపోతలానే పెట్టిండు. విద్యాసాగర్ రావు గారి పేరు పెట్టిండు డిండి ప్రాజెక్టుకు. ఎవరు పేరు పెట్టిండు? గుడి కట్టిండు, యాదగిరి గుట్ట గుడిని అద్భుతంగా కట్టిండు, బ్రహ్మాండంగా నిర్మాణం చేసిండు. అది కట్టడం కనుక కూడా ఒక నేపథ్యం ఉంది. నా చిన్నప్పుడు మన ఇళ్లలో ఒక ఫోటో ఉంటుంది, యాదగిరి గుట్ట బొమ్మ ఉంది, పైన లక్ష్మీ నరసింహస్వామి ఇట్లా కొలువు తీరినట్టుండి కింద బస్సులు ఆగుతున్నట్టు ఒక ఫోటో ఉంటుంది. కింద బస్సులు ఆగుతుంది. రాను రాను ఆ ఫోటో మాయమైపోయింది. ఎందుకంటే యాదగిరి యొక్క ప్రతిష్ట మసకబారిపోయి యాదగిరి గుట్ట కంటే వేరే రకరకాల కారణాల వల్ల ఇతర క్షేత్రాలు, మనం కూడా ఇక్కడి నుంచి తిరుపతి పోవడం ఎక్కువైపోయింది. మన దగ్గర క్షేత్రాల కన్నా కూడా తిరుపతి పోవడం ఎక్కువైపోయింది. ముఖ్యంగా ఎన్టీ రామారావు వచ్చి ఆయన తిరుపతిని బాగా డెవలప్ చేసి ఇక్కడి నుంచి ప్రతి నాయకుడు ప్రతి ఫస్ట్కు తిరుపతి పోతుంటే ఆయనను చూసి మన దగ్గర నాయకులు మొదలు పెడితే, నాయకులను చూసి అంచర్లు మొదలు పెడితే, అంచర్లను చూసి ప్రజలు మొదలై తిరుపతి పోవడం ఎక్కువైపోయింది. ఆయన యాదగిరి గుట్టకు ఆ వైభవం తీసుకురావాలని చెప్పి పట్టుబట్టి యాదగిరి గుట్టను అద్భుతంగా నిర్మాణం చేసిండు. ఇవాళ మీకు తెలంగాణలో నెంబర్ 1 ఆదాయం వస్తున్న దేవాలయం యాదగిరి గుట్ట. ఆ చుట్టూ బోర్డంతా ఆ భూములకు గడలు వచ్చినాయి. అక్కడ జీవితం అభివృద్ధి అయింది. అక్కడ పేదవాళ్లకు ఒక మెరుగైనటువంటి జీవితం రావడానికి అవకాశాలు ఏర్పడ్డాయి. యాదగిరి గుట్ట చుట్టూ కూడా ఆ యాదగిరి గుట్టను అభివృద్ధి చేసిండు. యాదగిరి గుట్టను ప్రారంభించిన రోజున ఆయన ఊరూరికి అక్షింతలు వంపలే. ఈ టెక్నిక్ పాపం కేసీఆర్ తెలియదు. యాదగిరి గుట్ట ప్రారంభోత్సవం రోజున కేసీఆర్ కూడా అక్షింతలు పంపితేమో, ఊరూరికి అక్షింతలు పంపి యాదగిరి నరసన్న దీక్ష అని పెట్టి కాలి నడకన రమ్మని చెప్పి కథా కార్ఖాన యాదగిరి నరసన్నను కూడా రాజకీయ గుర్తుగా ఆయన మార్చుకొని ఉంటే వేరే తీరుండు. కానీ ఆయన అట్లా చెయ్యలే, ఆ పని ఆయన చేయలే. కానీ ఆయన మీద ఈ ముద్రలన్నీ ఆయన దేవుళ్లను దేవుళ్ళలానే చూసి దేవునిలాగానే భక్తితో కొలిచిండు, దండం పెట్టిండు. దేవుళ్ళ పట్ల ఆయనకు ఆ అభిమానం ఉంది. ఆయన ఆ సనాతన ధర్మం పట్ల ఆయనకు అనురక్తి ఉంది. కానీ అదే సమయంలో తెలంగాణలో అన్ని మతాల జీవనం మంచిగా ఉండాలి, సామరస్యం ఉండాలని చెప్పి చార్మినార్ను పెట్టిండు. ఇది తెలివని ఈ తెలివి తక్కువ మానవుడు ఏమంటాడంటే చార్మినార్ ఎందుకు పెట్టావు అంటాడు. చార్మినార్ తీసేయాలని చెప్పి మాట్లాడిండు. ఆయన అనగానే బీజేపీ వాళ్ళు అందుకున్నారు చార్మినార్ తీసేయాలని. వాళ్ళు వెంటనే అనుకున్నారు, వాళ్ళకి ఎక్కడ సందు దొరికితే అటువంటి విషపు బీజాలు చల్లడానికి అవకాశం ఇచ్చాడు రేవంత్ రెడ్డి. బడే భయ్యా చోటే మీ బంధమేందిరో, వీళ్ళిద్దరి మధ్య బంధం ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి ఇవాళ అంటాడు చెల్లాలని బండి సంజయ్ అంటాడు. ఒక దుర్మార్గపు ఛానల్ భయంకరమైన ప్రచారం చేస్తూ స్త్రీల జీవితాలతో చెలగాటమాడుతూ ఆ స్త్రీల జీవితాలకు ఇష్టం వచ్చినటువంటి ముద్ర వేస్తూ, ఎవడిచ్చిందండి మీకు ఆ హక్కు? ఒక స్త్రీ మీద ఇన్ని ఇష్టమున్న ముద్ర వేస్తారా? ఆమెకు ఎవరిపడుతున్న సంబంధాలు అంటబడుతూ తంబునైళ్లు పెట్టి వార్తలు వేసి పారేస్తారా? ఇదా జర్నలిజం? ఇదా ప్రజాస్వామ్యం? ఇదా ఫోర్త్ ఎస్టేట్ అంటే? ఇదిగో వీళ్ళకు సంబంధాలు ఉన్నాయని చెప్పి పాపం నోరు మెదపలేని స్త్రీలను తీసుకొచ్చి
సినిమా యాక్టర్లైన పాపానికి వాళ్ళ మీద ఎన్ని ముద్రలు వేయాలో అన్ని ముద్రలు వేసి వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళకి ఎవరితోనో సంబంధాలు అంటగట్టి వార్తలు వేస్తుంటే తిక్కబుచ్చుకొచ్చి గులాబీ జెండా వేసుకొని పోయి ఏందిరా నీ ఛానల్ సంగతి అని చెప్పి జల్లు శ్రీనివాస్ పోయి లొల్లి వేసేస్తే వాళ్ళకు అడ్డం పడుతున్నది ఎవరు? బండి సంజయ్ అడ్డం వస్తుంది. చంద్రబాబు నాయుడు చెంచా ఛానలు తెలంగాణ నాయకత్వం మీద ఒక కుట్రపూరితమైన దాడి చేస్తుంటే అడ్డం వచ్చింది ఎవరు? మీరు అట్లా దాడి చేస్తే మేము టీ న్యూస్ మీద చేస్తామంటాడు. నువ్వు హిందువుల సమస్య మీద రావాలి కదా, నీది అది కదా నీ పట్టింపు. ఆయన అసలు బంధువు ఎవరో మనకు అక్కడ అర్థమైంది కదా. వాళ్ళకు అడ్డం వచ్చి నిలబడతా అంటాడు. అంటే ఇక్కడ బంధం బడే బియా చోటే మియా బంధమేందిరో మోడీ రేవంత్ మధ్యాహ్నున్న మతలబేందిరో. గుజరాత్ మోడల్ గొప్ప మోడల్ అని మాట్లాడింది ఇక్కడ రేవంత్ రెడ్డి. మీరు గుర్తు తెచ్చుకోండి. ఆయన మొదట్లో తెలంగాణనే ఒక మోడల్ రా దేశానికి అని చెప్పినవాడు కేసీఆర్ అయితే, గుజరాత్ మోడల్ అని చెప్పినవాడు రేవంత్ రెడ్డి. అక్కడికి పోయిందట రేవంత్ మన మోడీ దగ్గర పోయి, సార్ నేను మీద ప్యాంట్ వేసుకున్నాను, మీకు లోపల కనబడతలేదు, లోపల కాకి మేకర్ ఉన్నది అన్నాడు. లోపల కాకి మేకర్ సార్, నా మొదట్లో నా స్కూల్ బీజేపీ, నా కాలేజీ టీడీపీ, నా ఉద్యోగం రాహుల్ దగ్గర, నా ద్రోహం తెలంగాణ, నేను చేస్తున్న ద్రోహం తెలంగాణ. ఇది ఆయన చెప్తున్నటువంటి కథలు. ఆయన ఏం మాట్లాడారు, వీళ్ళది మాట్లాడతారు. ఇవాళ బనకచర్లకు రేవంత్ రెడ్డి రైట్ సంతకం పెట్టాడు. బీజేపీ నుంచి 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఈ అష్టావక్రులు అష్టవికారంగా పార్లమెంట్లో నోరు మూసుకొని ఉంటారు తప్ప ఒక్కడూ మాట్లాడాడు. నోరు పెరుగుతుందా బనకచర్లకు వ్యతిరేకంగా? మాట్లాడాలి కదా. కరీంనగర్ ప్రజలు నీకు ఎందుకో తెచ్చారు గోదావరి నీళ్ళ కోసం. ఇవాళ ఈ మంచిర్యాలకు వస్తుంటే దుఃఖం వచ్చింది. మీ మంచిర్యాలకు వస్తుంటే ఇక్కడ గోదావరి నిండు గర్భిణిలాగా కనబడింది. ఆ గోదావరి కని మన మంచిర్యాల మధ్యలో కనిపించే గోదావరి నిండు గర్భిణిలాగా ఉన్నది కేసీఆర్ ఉన్నంత కాలం. సుందిల్ల బ్యాక్ వాటర్ ఇక్కడ దాకా దమ్మితే అక్కడి నుంచి అన్నారం నుంచి ఎల్లంపల్లి, అటు ధర్మపురి దాకా, అటు శ్రీరామ్ సాగరు, అటు మళ్ళా మిడ్మానేరు, అన్నపూర్ణ సాగరు, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, గంధమల్ల, నిజాం సాగరు, ఎటు చూసిన గోదావరి ప్రవాహం అంతా సజీవంగా చేసిండు కేసీఆర్. నిండు నీళ్ళతో ఉన్నది. అటు మొత్తం నది పారినంత మేర నిండుగా నీళ్లు, రిజర్వాయర్ల నిండా నీళ్లు, చెరువులు నింపేవాడు. ప్రాజెక్టులతో చెరువులు నింపడం అనే పని. అరే కాలువల్లో వస్తారని ఇంజనీర్లు, నీకెందుకు ఆ కాలువలు ఉంటేది లేకుంటే వాగులలో పోయన్నాడు కేసీఆర్. దట్ ఈస్ కేసీఆర్. వాగులలో పోయని చెప్పి కాళేశ్వరానికి నీళ్లు ఎత్తిపోసి వాగులో వస్తే వాగుల నీళ్లు పోయి చెర్లలో పడి ఎండాకాలం కూడా తెలంగాణలో చెరువులు మత్తడి దుంకినాయి. ఆ సన్నివేశాలు చూసినాం. ఇవాళ దుంకుతున్న మత్తడేంది? రేవంత్ రెడ్డి బూతుల మత్తడి దుంకుతున్నాయి. రేవంత్ రెడ్డి నోట్ నుంచి బంకచర్ల వాడుతున్నారు తప్ప ఇవాళ ఏం వాడుతుంది? బంకచర్ల ఆయన నోటి నుంచి వాడుతుంది. ఎక్కడ వెళ్ళారు ఇవాళ? ఎందుకంటే బక్క చిక్కిపోయి ఇక్కడ అసలు నీళ్ళే లేదు. ఇసుక కనబడుతున్నది, మొత్తం బొక్కలు లేదు కనబడుతున్నది గోదావరి. ఎందుకు ఆ గట్టి పట్టించింది వాళ్ళు? ఆ నీళ్లుండే మీ మంచిర్యాల ప్రాంతం అంతా కూడా భూమిలో నీళ్లుండవా? బ్రహ్మాండమైన ఊటలు రావా? ఇవాళ మీరు నీళ్ళకి తిప్పలు పడుతున్నారు. ఇవాళ చెన్నూరులో నీళ్ళకి తిప్పలు, ఇవాళ ఇక్కడ నీళ్ళకు తిప్పలు. ఎందుకు? ఈ మానవుడి కోటేసిన పాపాన్ని. మార్పు అంటే ఏంది? పచ్చగా నీళ్లతో ఉన్న మంచిర్యాల ఎడారిగా మారిపోవడమే రేవంత్ రెడ్డి గారు తెచ్చిన మార్పు. ఈ మార్పు కోసం ఓట్లేశారన్నమాట ప్రజలు. ఇంతకంటే దారుణమైన వంచన ఇంకొకటి ఉంటుందా? ఇవాళ కూడా దాదాపు 2,40,000 క్యూసెక్కుల నీళ్లు మేడిగడ్డ దగ్గర పోతున్నది. అన్ని గేట్లు తెరిచున్నాయి. కానీ కన్నెపల్లి దగ్గర స్విచ్ నొక్కేటోళ్ళు లేడు ఇవాళ. ఆ స్విచ్ నొక్కితే గంగమ్మ ఉరికురికి వస్తా, తెలంగాణ పొలాలు పారిస్తా, బంగారం పండించి ఇస్తారా అని గోదావరి గొల్లున ఏడుస్తున్నది వాళ్ళు. కానీ ఆ గోదావరి కిందికి పోవాలని చూస్తున్నాడు ఈ దుర్మార్గుడు. ఈ దుర్మార్గుడు వాళ్ళ గోదావరి కిందికి పోవాలి. బనకచర్ల నుంచి చంద్రబాబు నాయుడు మానుకోవాలి 200 టీఎంసీలు. చంద్రబాబుకు తక్కువ పడద్దు. మళ్ళీ మీద నుంచి ఏమంటాడు? నేనేం చేయాలన్నా? కేసీఆర్ ప్రాజెక్టు కట్టలేదు, నీళ్ళు కిందికి పోతున్నాయి, ఆయన మలుపుకుంటుండు, నేనేం చేయాలి అంటాడు. ఇంతకంటే దుర్మార్గమైన మాట ఇంకోటి ఉంటుందా? కట్టిన ప్రాజెక్టు ఉన్నది, పెట్టిన పవర్ హౌజెస్ ఉన్నాయి, పంపు హౌజులు ఉన్నాయి. అటు పాలమూరు ఎత్తిపోతలకు ఇటుక వేయవాడు, ఇక్కడ
దీనికి ఒక ఇటుక పెట్టడు, ఎండ పెడతాడు. ఎందుకు? దాంట్లో నీళ్లు పారితే ఆ నీళ్లలో కేసీఆర్ ముఖం చందమామలాగా కనిపిస్తుంది. అది మంట. మనకి ఈ రాహుకేతువుల మొహాలే చూడాలి మనం. ఆ చందమామను కనిపించనివ్వదలుచుకోలేదు రేవంత్ రెడ్డి. అందుకనే ఏ చెరువును నిండనివ్వడు, వాగులలో నీళ్లు పోయాడు. బ్లేమ్ గేమ్ నడుస్తా ఉంటుంది కొద్ది రోజులు. కాళేశ్వరం అది కాగానే టెలిఫోన్ ట్యాపింగ్ ఊదరగొట్టింది. ఆయన వెంబడుంటే పత్రికలు ఆయన ఊదరగొట్టింది. చివరికి మన రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? నా ఫోనే చేయలే ట్యాపింగ్. మరి కేసీఆర్ చేయదలుచుకుంటే ఎవరి ఫోన్ చేస్తాడా? మొదలు నీ ఫోనే చేస్తాడు కదా. నీ ఫోనే చేయలేదంటే రాష్ట్రంలో ఎవరి ఫోన్ చేయలేదని అర్థం. చేస్తారు, టెర్రరిస్ట్ల ఫోన్లు చేస్తారు, చేస్తారు, క్రైమ్ తెలుసుకోవడం కోసం చేస్తారు. టెలిఫోన్ ట్యాపింగ్ లీగల్. ఆ తర్వాత వచ్చిన సమాచారాన్ని డిస్మెంటల్ చేస్తారు. అది హక్కు, హోమ్ సెక్రటరీ పర్మిషన్తో జరుగుతుంది. కానీ దాన్ని ఒక దుర్మార్గ ప్రచారం చేసి ఇవాళ కూడా మరి ఫోన్లు మాట్లాడుకుంటలేరు. బట్టి విక్రమార్క ఫ్రీగా మాట్లాడతలేడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడతలేడు, రేవంత్ రెడ్డి ఇంటుండేమో అని అనుమానం ఉన్నది. వాళ్ళు కూడా ఫేస్ టైం వాడుతున్నారు, మన వాట్సాప్ ఫోన్లు చేసుకుంటున్నారు. మరి నువ్వు ఎందుకు చేస్తున్నావు ట్యాప్? ఈయన కూడా నీళ్ళని ట్యాప్ చేస్తున్నాడు. కేసీఆర్ నీళ్ళని ట్యాప్ చేసిండు, రేవంత్ ఫోన్లను ట్యాప్ చేస్తున్నాడు. అది అసలు సరే. మరి నీ ఫోన్ ట్యాప్ చేయనప్పుడు ఎవరి ఫోను? ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది. ఫోన్ ట్యాపింగ్ కాగానే కార్ రేస్ కాగానే ఇంకోటి. ఇది ఎట్లుందంటే మనసంతా నువ్వే అయిపోయినాక ఏంటది మన అదేంటది సుడిగుండాలు అయిన తర్వాత మొబైల్ రెట్లు ఇవన్నీ పాత సీరియల్, కొత్త సీరియల్ ఏవో వస్తున్నాయి. సో రేవంత్ రెడ్డి ఫ్యాక్టరీలో తయారవుతున్న సీరియల్స్ ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్రొడక్షన్ కంపెనీలో తయారవుతున్న సీరియల్స్. ఈ సీరియల్స్ అని ఎందుకంటే డైవర్షన్, ఆయన ఫెయిల్యూర్స్ నుంచి మనల్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి దుర్మార్గమైన పని. ఈయన ఇట్లనే బీజేపీ వాళ్ళు అందుకుంటారు. ఇవాళ మీరు ఒకటి ఆలోచించండి, మన ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నర్ ఎట్లున్నది? ఒక ప్రతిపక్ష నాయకురాలాగా వ్యవహారం చేసింది. తమిళిసై సౌందర్యరాజన్ ఆమె పేరేంది? ఆమె ఎట్లా చేసిందంటే ఒక ప్రతిపక్ష నాయకురాలాగా. మనము ఎమ్మెల్సీల పేర్లు పంపితే మన శ్రవణ్ గారిది, ఒక ఎరుకల బిడ్డ సత్తయ్య గారిది మనం పేర్లు పంపితే తొక్కి పెట్టింది. వాళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఇవాళ రేవంత్ రెడ్డిని గవర్నర్ ఇంతనన్నా తిప్పలు పెడుతున్నాడా? ఎందుకు పెడతలేడు? బడే బియ్య చోటే బంధామేందిరో ఇవాళ ఏమీ లేదు. కేసీఆర్ను అరెస్ట్ చేస్తాం అని ఇట్లా పెడతాడు రేవంత్ రెడ్డి అప్లికేషన్. మంచిది చెయ్యండి అని సంతకం పెడతాడు కృష్ణదేవర్. అరే ఎట్లా జరుగుతుంది? కేసీఆర్ మీద కేసు పెడతాం, పెట్టు అని సంతకం పెడతాడు. అంటే ఏమిటి ఇక్కడ? భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తి. ఈ భగవంతుడికి ఈ భక్తుడికి ఢిల్లీ భగవంతుడికి అనుసంధానమైనది అమరావతి అంబికా దర్బార్ భక్తి. భక్తి అక్కడున్నది, ఆ భక్తి ఇక్కడ భక్తి. ఇది నడుస్తున్నది. వాళ్ళు దీన్ని అర్థం చేసుకోకుంటే ఇగో ఇది అర్థమైతలేదు కనుకనే ఇవాళ ఈ విద్యార్థుల శిక్షణ శిబిరాలు పెట్టుకోవాల్సి వచ్చింది. లేకుంటే తెలంగాణ వచ్చి గిన్నేళ్ళు అయిన తర్వాత మళ్ళీ శిక్షణా శిబిరం మనకు. ఎందుకంటే మళ్ళా పందికొక్కులు లేచినాయి, కుక్కిన పెయిన్లాగా ఉన్నాయని కూడా మళ్ళీ పందికొక్కుల్లాగా లేచినాయి, మళ్ళీ అవి తొడగొడుతున్నాయి. అదిగో అందుకోసమనే ఇవాళ ఈ ముఖ్యమంత్రి జై తెలంగాణ అన్నాడు. ఎందుకన్నాడు? అరే ఎవడి మట్టికి వాడు జై అనుకుంటాడు కదా. రేవంత్ రెడ్డి జై తెలంగాణ అన్నాడు. అనకపోయేసరికి మంత్రులు అన్నారు. మంత్రులు అనకపోయేసరికి ప్రభుత్వ యంత్రాంగంలో ఎవడు జై తెలంగాణ అన్నాడు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జై తెలంగాణ అనే నినాదం మీద ఒక అప్రకటిత నిషేధం ఉన్నది. ఇంతకంటే తుచ్చమైన విషయం, ఇంతకంటే సిగ్గుచేటైన విషయం, ఇంతకంటే తెలంగాణకు అవమానకరమైన విషయం ఇంకోటి ఉంటుందో చెప్పండి. గట్టిగా మనం జై తెలంగాణ, జై తెలంగాణ, సాధిద్దాం అమరవీరుల ఆశయాలను. ఈ రెండు మాటలు సస్తరావు రేవంత్ రెడ్డి నోట్లో. సాధిద్దాం చంద్రబాబు నాయుడు ఆశయాలను అంటాడా? నువ్వు అనుమానం అనుకో, సాధిద్దాం చంద్రబాబు నాయుడు ఆశయాలను అంటాడా? ఆయన సాధిద్దాం అమరవీరుల ఆశయాలని అనడు. నేను మొన్న చెప్పిన అందుకనే దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు అన్నది సినిమా డైలాగ్. బాబు శాసిస్తాడు, బానిస పాటిస్తాడు అన్నది వాళ్ళ జరుగుతున్న సత్యం. ఇవాళ దాంట్లో భాగం ఈ బనకచర్ల, దాంట్లో భాగమే జై తెలంగాణ నిషేధం.
జై తెలంగాణ అంటే తను చేసిన ద్రోహం ఆయనకు యాదికొస్తుంది. తను చేసిన ద్రోహం అడుగడుగున గుర్తుకొస్తుంది ఆయనకు జై తెలంగాణ అంటే. ఈయన రైఫిల్ పట్టుకొని మన మీదకి వచ్చిన సంగతి జై తెలంగాణ నినాదం చుట్టూ ఆ చరిత్ర అల్లుకొని ఉన్నది. అందుకని చెప్పే అనడు ఈ మట్టికి సన్మానం చేయడం జై తెలంగాణ అంటే తెలంగాణ మట్టికి సన్మానం చేయడం, తెలంగాణ అమరవీరుల త్యాగాలకు వందనం చేయడం జై తెలంగాణ అంటే. ఆ అమరవీరుల పాదాలు ముట్టుకోవడం, దండం పెట్టడం జై తెలంగాణ అనడం అంటే. ఆయన జై తెలంగాణ అనుకుంటే బీజేపీ ఆయన కూడా చెప్తున్నాడు, మన ఆర్మూరు ఎమ్మెల్యే భారత్ మాతకు జై అన్నా అనుకో జై తెలంగాణ ఎందుకు అంటున్నాడు. అరే అంటే భారత్ మాతకు జై అని కూడా గుండె నిండుగా అంటాం. ఈ దేశం బిడ్డలం కనుక భారత్ మాతకు జై అంటాం. ఈ తెలంగాణ చరిత్ర వారసులం కనుక, సమ్మక్క సారక బిడ్డలం కనుక, కొబ్బరి మల్లన్న వారసులం కనుక జై తెలంగాణ అని కూడా అంతే గట్టిగా అంటాం. ఎందుకన్నా జై తెలంగాణ వద్దటం అటు రేవంత్ రెడ్డి చెప్తాడు, ఇటు ఆర్మూరు ఎమ్మెల్యే చెప్తాడు. ఈ గూటి చిలుక అదే పాట పాడుతుంది, ఆ గూటి చిలుక అదే పాట పాడుతుంది. ఈ రెండు చిలుకలు వీటి చిలుక ఒకటే, రెండు చిలుకలు. ఇది ఈ నాటకాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయిన విధం, ఆయనకు నిజానికి ఆయన తెలంగాణ ఏర్పడకుండా అడుగడుగున చంద్రబాబు చేసిన ద్రోహాలలో పాలు పంచుకున్నవాడు రేవంత్ రెడ్డి. కనీసం ప్రతి నాయకుడు ఎక్కడో దగ్గర మారిండు, ఏదో ఒక దశలో ఆ దాని నుంచి బయటపడ్డాడు. రాష్ట్రం ఏర్పడినాకన్నా కొంతమంది బయటపడ్డాడు ఆ ద్రోహ బుద్ధి నుంచి. ఆ ఆంధ్ర నాయకుల పంచన ఉండొద్దని బయటకు వచ్చాడు. ఏ దశలోనూ బయటపడని వాడు రేవంత్ రెడ్డి. ఇప్పటికీ ఇంకా అదే పాదసేవ చేస్తున్నవాడే రేవంత్ రెడ్డి. ఆయన కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ అయింది కూడా బాబు ఇచ్చిన డబ్బు సంచులతో, మూటలు విసురుకుంటూ, బ్యాగులు పంచుకుంటూ. ఆయన ఎదిగిందే బ్యాగుల మీద. ఆయన పేరు బ్యాగ్ బాబ్జీ. ఐదో సినిమాలో వాడు బ్లేడ్ బాబ్జీ ఉంటాడు, మనవాడు బ్యాగ్ బాబ్జీ. ఈ బ్యాగులు పట్టుకొని తిరుగుకుంటూ. అందుకే మొన్న బడ్జెట్ అప్పుడు ఏమైందంటే ఆ బడ్జెట్ బ్యాగ్ తెచ్చి ఇచ్చిండు ఆర్థిక శాఖ కార్యదర్శి. ఈయంగానే రేవంత్ రెడ్డి బ్యాగు అటు ఇటు చూస్తున్నాడు, ఇట్లా ఆహా ఇట్లా. మనోళ్ళు సోషల్ మీడియాలో మంచి పాట పెట్టింది, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏమూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. కనుక ఆయనకు అప్పుడు చంద్రబాబుకు బ్యాగులు, ఇప్పుడు రాహుల్ గాంధీకి బ్యాగులు. ప్రజల బాగోగులు చూడరా అని మనమంటే వాళ్ళిద్దరు బ్యాగోగులు చూస్తున్నాడు. మన బాగోగులు చూస్తలేడు, వాళ్ళ బ్యాగోగులు చూస్తున్నాడు. అది వాళ్ళ నడుస్తున్నటువంటి నాటకం. ఈ నాటకాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి చివరికి మన రోడ్డు గద్దర్ అవార్డుల పేరుగా చేసిన రభస ఏంది అసలు? గద్దర్ ఎవరైనా ఆయన ఏం కోరుకున్నాడు? ఈ కార్పొరేట్ ప్రపంచాన్ని ఎదిరించాడు పాటతో. ఈ దుష్ట సినిమాలను, ఈ క్రైమ్ సెక్స్ నిండిన సినిమాలకు వ్యతిరేకంగా తెలంగాణ పాటను నిలబెట్టిన యుద్ధనౌక కదా గద్దర్. గద్దర్ పేరు మీద ఆ దరిద్ర కొట్టు పాటలకు అవార్డులా? కుర్చీ మడత పెట్టి పాటకు గద్దర్ అవార్డు అంటే ఎట్లుంటుంది అసలు? అదే పరిస్థితి చూసినాం మొన్న మనం. ఏంది అసలు? ఉప ముఖ్యమంత్రి వేదిక మీదకి వస్తుంటే పాట వస్తున్నది ఏమని? పడితే లైన్లో పడుతుంది, లేకపోతే తీరుతుంది. అది గద్దరవాదుల సభ పెట్టింది ప్రభుత్వము. జోయో రమ్మంటాడు ఒరిని. దట్ ఈజ్ రేవంత్ రెడ్డి కల్చర్. ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణలో తెస్తున్న కల్చర్ అది. ఈజ్ నాట్ కల్చర్, ఈజ్ ఎ వల్చర్. అంటే రాబండు. అర్థం చేసుకోండి. ఆయనకు వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరగాలి. కనీసం వచ్చిన తెలుగు సినిమా యాక్టర్ ఆవిడ మాట వరుసగా జై తెలంగాణ అంటే నేను అనడు. మన ముఖం ఇట్లా చూస్తుంటాడు కానీ అనడు. ఈయన బూతులతో తగ్గేదేలే అనుకుంటే వాడు ఈయన పక్కకు తగ్గేదేలే అంటాడు. వాడు నువ్వేమో బూతులు మాట్లాడుకుంటే బూతులేదే దుర్మార్గం అంటే తగ్గేదేలే అంటున్నాడు. పొద్దులు వేస్తే బూతులతోనే నడుపుతున్నాడు. యూత్ డిక్లరేషన్ అమలు చేయమని మనం అంటే బూత్ డిక్లరేషన్ అమలు చేస్తున్నాడు. ఆ యూత్ డిక్లరేషన్ లో చాలా చెప్పిండు. విద్యా భరోసా కార్డు అన్నాడు, లేదు. నిరుద్యోగ భృతి అన్నాడు, లేదు. ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు, లేదు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఏడాదికి మన 1,00,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, లేదు.
ఇక అది ఇంకో ముచ్చట, యూత్ డిక్లరేషన్ కాదు, అది మళ్ళీ వేరే ఉన్నాయి. అవి ఆడవాళ్ళ డిక్లరేషన్ వేరే, ముసలి వాళ్ళ డిక్లరేషన్ వేరే, వర్షపోని డిక్లరేషన్ ఇచ్చిండు. ఇప్పుడు ఏ డిక్లరేషన్ లేదు. ఇప్పుడు నడుస్తున్నదంతా ఒకటే, మొత్తం ప్రొక్లైనైజేషన్ అన్నమాట. ఇప్పుడు అంతా నడుస్తున్నదంతా కూడా. మళ్ళీ అప్పుడప్పుడు కాదు, శనివారం ఆదివారం జర ఆగమవుతుంది. ఆగమైనప్పుడల్లా నోట్ల నుంచి ఆగమాగం మాటలు వస్తాయి. అమాస పుణ్యానికి ఆగమాగం అయినప్పుడల్లా ఈ మాటలన్నీ వస్తుంటాయి అనమాట. ఇప్పుడు నిన్న పత్రిక దాంట్లో మాట్లాడినట్టు జర బాగాలేడనట్టు, స్ప్లిట్ పర్సనాలిటీ, రకరకాలుగా మారుతుంటాడు. ఇగో ఈ దుర్భరమైన పరిస్థితినంతా ఇవాళ మనం చూస్తున్నాం. ఇటువంటి ఒక వికృతమైన పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఆవహిస్తున్నది. 10 ఏళ్ల సినిమాలకు అవార్డు ఇచ్చినామని చెప్పి ఎవరికి ఇచ్చినండి అవార్డు? రజాకార్ సినిమాక. అంటే మీకు అర్థమవుతలేదా? బడే భయ్యా చోటే మీయా బంధమే మీరు. రజాకార్ ఎవరు తీసిండ్రు? ఎందుకు తీసిండ్రు? తెలంగాణలో బీజేపీని పెంచడానికి తీసిన సినిమా రజాకార్. బీజేపీని పెంచడానికి తీసిన సినిమాకు కాంగ్రెస్ ఎట్లా అవార్డు ఇస్తుందండి? ఇస్తుందా? ఎందుకు ఇచ్చిందండి మరి? బీజేపీ వాళ్ళు బయట చెప్తే ఆ బీజేపీ భక్తుడైన రేవంత్ రెడ్డి ఇవ్వకుండా ఎట్లుంటాడు? ఎంత మోసగాడంటే సేమ్ టైం రాహుల్ గాంధీ మనిషిట, సేమ్ టైం మోడీ మనిషి, సేమ్ టైం చంద్రబాబు మనిషి. ఇన్ని రకాల నాటకాలు ఆడగలిగినటువంటి అద్భుతమైన అసమానమైన నటన ప్రతిభ సామర్థ్యం కలిగిన వాడు, అబద్ధాలు అలవోకగా ఆడగలిగిన వాడు, అలవోగా అబద్ధాలు ఆడినాడు. ఏం సంశయం ఉండదు. అందుకనే మొన్న హరీష్ చెప్పిండు, ఆయనకు కంపల్సివ్ లయింగ్ సిండ్రోమ్ అనే వ్యాధి ఉన్నది. అబద్ధం ఆడకుండా ఉండలేడు. కంపల్సరీ ఆయన అబద్ధం ఆడాలి, లేకుండా నిద్రపడలేదు. అది ఏం సంశయం లేకుండా హాయిగా అబద్ధం ఆడగలుగుతాడు. అందుకనే ఈ మధ్యనంటే ఒక ఆయన ఒక టీవీ షాప్ పోయినట్టు టీవీ కొందామని పోయి ఆయన ఏం చేసినట్టంటే, నాకు ఒక మంచి టీవీ కావాలి. ఎంత మంచి టీవీ అంటే లేటెస్ట్ టెక్నాలజీ, ఇప్పటి వరకు ఉన్న టీవీలలో ఏదైతే ఈ రోజుకు కొత్త ఫీచర్లతో వచ్చిందో ఆ టీవీ ఇమ్మని అడిగినట. అడిగితే అప్పుడు ఆ టీవీ చూస్తూ చెప్పిండట ఆయన, ఇది 4K రెజల్యూషన్. ఇగో ఇది 4Kతో పాటు దీనికి సరౌండింగ్ స్పీకర్స్ అద్భుతంగా ఉంటాయి. ఇది 6K రెజల్యూషన్, ఇది దీంతో హోమ్ థియేటర్ ఫ్రీ, ఇంకా చాలా టీవీలు చూస్తూ వచ్చిండు. ఇది 1 లక్ష, ఇది 2 లక్షలు, ఇది 3 లక్షలు అనుకుంటూ వచ్చిండు. ఒక మామూలు టీవీ ఉంది పక్కకు, దీన్ని చూపించి ఇది 5 లక్షలు అన్నాడు. దానికి ఏం స్పీకర్లు లేవు, పెద్ద రెజల్యూషన్ కూడా గొప్పగా లేదు. నేను ఆశ్చర్యపోయాడు, అరే ఏందా ఈ మామూలు టీవీకి ఇంత రేటు చెప్తున్నావు ఏందన్నాడు. అంటే దేంట్లో లేని ఫీచర్ దీంట్లో ఉన్నది, గొప్ప ఫీచర్ ఉన్నది, చాలా అద్భుతమైన ఫీచర్. అందుకే ఇప్పుడు ఈ టీవీకి చాలా డిమాండ్ ఉంది అన్నాడు. ఏందే ఆ ఫీచర్ అన్నాడు. అంటే షాప్ అని చెప్పిండు, రేవంత్ రెడ్డి స్పీచ్ రాగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఈ టీవీ అని చెప్పింది. అందుకని టీవీ ఎక్కువ పోతున్నాడు. అది ఇవాళ ఆ ఉపన్యాసం వినలేక చెవుల నుంచి నెత్తురుగా. ఇంకేమంటారు, మేము కేసీఆర్ నుంచే నేర్చుకున్నాం. కేసీఆర్ గిట్ల చెప్పిండు ఆ ఉపన్యాసం. కేసీఆర్ మాట్లాడితే సాహిత్యాత్మకంగా, ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిఘన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములు చగింపరుసుమి ప్రజ్ఞానిధుల్ గావునన్ అని పద్యాలు చదువుకుంటూ మన వెంకయ్య నాయుడు ఆయనకు వీడుకోలు చెప్పిన సభలో, చదువని ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు, పదునుగా మంచి కూర నలపాకము చేసిననైనా అందు ఇంపొదరెడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్య భాస్కరా అని పద్యం చదివిండు కదా కేసీఆర్. ప్రపంచ తెలుగు మహాసభల్లో పద్యాలు కేసీఆర్ చేసిన ఉపన్యాసం వినండి. తెలంగాణ పేద ప్రజల కష్టాలు చెప్తూ, కరెంటు కష్టాలు చెప్తూ, కన్నీళ్లు పెట్టుకునేలాగా అద్భుతమైన ఉపన్యాసాలు చెప్పినవాడు కేసీఆర్. కేసీఆర్లో తెలంగాణ మట్టితనం ఉంటుంది, తెలంగాణ పెద్ద మనుషుల నునుగాడ ఉంటుంది, తెలంగాణ పేద బిడ్డల పలుకుబడులు ఉంటాయి. ఎప్పుడన్నా ఒకసారి కోపం వస్తే, ఒక అసహనంలో ఏ మనిషికైనా మాట దొర్లుతుంది, చిన్న తొట్టుపాటు జరుగుతుంది. వీళ్ళది అక్కడ రేవంత్ రెడ్డికి, బండి సంజయ్కి, ఆయన ఎవరు అరవింద్కు, వీళ్ళకు జీవితంలో మంచి ఉపన్యాసం ఇవ్వరాదు. వాళ్ళు బూతులతోనే ఇవ్వగలరు, దూషణలతోనే ఇవ్వగలరు, తిట్లతోనే ఇవ్వగలరు, దురుసుగా మాత్రమే మాట్లాడగలరు, దుర్భాషలు మాత్రమే ఆడగలరు తప్ప రేవంత్ రెడ్డి తిట్లు తిట్టకుంటే ఏమనుకుంటాడంటే, అరే నా ఉపన్యాసంలో పంచి లేదు అనుకుంటాడు ఆయన. ఆయన దృష్టిలో పంచ్ అంటే తిట్లు. కానీ కేసీఆర్ తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆయన ఎంత హుందాగా మాట్లాడాడు.
మా వాళ్ళందరూ సార్ మీ ఉపన్యాసంలో మసాలా తగ్గింది, మసాలా ఆయన మసాలాలు పెట్టారు. ఆయన అట్లా మాట్లాడు ఆ పదవికి ఉండే ఉందాతనాన్ని కాపాడాలనుకున్నాడు కేసీఆర్. కానీ ఇవాళ ఆ పదవిని దిగదారుస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏ కోణంలో చూసినా ఇవాళ పరిస్థితి ఏమి? ఓదికు రాష్ట్రంలో వ్యవసాయం కుంటుబడింది, సంక్షోభంలో పోతుంది, నీళ్లు వెనకపోతున్నారు, ఉద్యోగాలు లేవు, పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తలేదు. మనం ప్రైవేటు ఉద్యోగాలు 20 లక్షలు ఇవ్వగలిగాం, ఎవరు వస్తలేదు. ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవు. లైబ్రరీ దగ్గరికి కాంగ్రెస్ నాయకులు కూడా గల్లా పట్టుకొని 4 గుడ్డెట్టున్నారు ఈ ఉద్యోగులు, మంట పెడుతున్నారు అక్కడికి వచ్చిన నాయకులకు. ఎటు చూసినా 4 వైపులా అంటుకున్న కొంపలా ఉంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రం. ఇంత జరుగుతుంటే ఈ మానవుడు నీరజ్ చక్రవర్తి ఫిడల్ వాయించినట్టు ఫిడల్ వాయిస్తున్నాడు. అసలు నోటిఫికేషన్ వద్దంటున్నారట. ఇక ఉపన్యాసం చూడాలి వద్దని ధర్నాలు జరుగుతున్నాయట నిరుద్యోగులకి. ఇటువంటి ఉపన్యాసం ఇవ్వగలదు. ఆ నీరజ్ చక్రవర్తి కన్నా ఫిడల్ వాయించి వస్తుంది, ఇంకా అది కూడా వాయించడం. ఫిడల్ వాయిద్దామన్నారా, బూతులు తప్ప ఏమి రాదు. ఇది ఇవాళ ఈ రాష్ట్రం అనుభవిస్తున్నటువంటి దుర్గతి. దీన్ని మార్చడానికి మీరు తయారు కావాలి. ఇవాళ నిర్బంధాల నీడలు మన మీద చూసుకొస్తున్నాయి. భయపడతానా? కేసులో భయపడతానా? మాట్లాడితే కేసు. గెలు శ్రీనివాస్ ఛానల్కి పోయి లొల్లి పెట్టిందని కేసు, ఆయన మీద కేసు. సరే, ఇంట్లో ఆయన భార్య మీద కేసు పెట్టాలి. ఎందుకు పెట్టింది? భయపెట్టాలి, టెర్రర్ చేయాలని కేసు పెట్టిస్తున్నాడు. ట్వీట్ను రీట్వీట్ చేస్తే కేసు, లాఠీ చార్జీ, లైబ్రరీ లోపలికి లాఠీ చార్జీ. భయపడతామా? ఉద్యమంలో వాడుకున్న పాటనే, నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తాం, నెత్తురు చిందే బారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం, లాఠీలిరిగినవో లడాగి మానమ్మా, పిడుగులు పడినావో మడమలు దిప్పమ్మా, నిర్బంధాలు ఎన్నెదుడైనా నిలబడి కలబడి నీకు దేశ జైపోలో తెలంగాణ, గలగర్జనల జడివాన జైపోలో తెలంగాణ, నిలువెల్ల జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంఝామారుత జనని నాదమై జేగంటను రోణించాలి, జేగంటను రోణించాలి. ఒకటే జననం ఒకటే మననం, జీవితమంతా జననే జననం. కష్టాలు నష్టాలెన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ, జైబోలో తెలంగాణ, గడగర్జనల జడివాన జైబోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణా. అందుకే మీరు పాలపిట్టలాగా మారాలి. విద్యార్థి సోదరులు ఎవరైతే వాళ్ళందరూ కాలేజీలకు పోవాలి, కొత్త తరానికి ఈ చరిత్రనంతా తెలియజేయాలి. తిరిగి మనం తెలంగాణను కాపాడుకోవాలి. తెలంగాణకు ఇంకా మిగిలి ఉన్న లక్ష్యాలన్నింటినీ కూడా సాధించుకోవాలి. దానికి కేసీఆర్ గారి సారథ్యం కావాలి. జై తెలంగాణ.